డ్యూటీకి వెళ్ళినా సెల్లో, ఇంటికి వస్తే సెల్లో, రాత్రి అది పడుకుంటే నేను పడుకుంటున్నానండి. మా పాప కనబడుతుంది కదా అని ఆనందం. హలో హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. సో ఐఎమ్ శ్రీజ దమ్ము అని చెప్పి ఎవరో అవును నీ వాయిస్ ఇంటేటింగ్ అది అన్నారు. అంటే బాధేసింది. నాగార్జున గారు కూడా ఏమన్నారు, అలా వాయిస్ 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 అని. అంటే ఇప్పుడు ఆవిడే కోరుని చేసుకుంటుంది కదా, ఆ వాయిస్ దేవుడు ఇచ్చాడండి. ఒక అమ్మాయిని ఆ బదిలీ గారు ఇంత ఉంటుందండి ఎలకపిల్లలాగా, అమ్మాయి మీద అంత చేయడం చాలా తప్పండి. అది దెబ్బతింత స్పాట్ చచ్చిపోయింది అంటే ఒక అంత వల్గర్గా చేయాలా? ఈవిడ ఎవరికి సపోర్ట్ చేయడం ఏమిటంటే గేమ్ లాగా అవుతుంది. మీరు వెళ్ళి కుట్రలు పని ఆవిడ మీద మీరు టార్గెట్ పెట్టి మీ అందరూ గ్రూపిజం ఆడి అదేదో నలుగురు కలిసి తనించక పేరు చెప్పాం ఎందుకు తోయలేపామన్నా బాన్స్ కదా, అట్లా కాదు కింద తోసారని చెప్పు. మళ్ళీ తిరిగి ఆవిడ అందరికి సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఆవిడని ఏడిపించారు. అది నాకు చాలా బాధ చేస్తుంది. సపోర్ట్ చేస్తాను సీరాలు కూడా. నాకేంటంటే 6 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయిందండి. రైట్ కంప్లీట్గా పోయింది. ఇక్కడ లేదు అది వాళ్ళకు. ఇప్పుడు నేను ఏడ్చానంటే నీ వల్ల నువ్వు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, అని బాధేస్తుంది. ఆ రోజు చాలా నిజంగా చెప్తున్నాను, కూతురు కాదండి. అంటే ఒక ధైర్యం నాకు ఈ రోజు కూడా ఇలా ఉన్నానంటే ఆవిడేనండి. అంత కష్టపడ్డా నేను ఏడదు అంటే ఆవిడ ఏడిస్తే ఉంటే మా డాడీ ఏడుస్తున్నారని ఫీల్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో చూశానండి 3 సార్లు 3 రోజులు కళ్ళ నీళ్ళు వచ్చాయి. మా వైఫ్ అండ్ సిస్టర్ బాయ్స్ తీసుకుంది. ఆ డిప్లొమా అంతా వాళ్ళు చూసుకున్నారు. ఈ ఫుడ్ రేషన్ అది అంతా మా మామగారు, మా పిల్లలకి బట్టలు గట్లు ఏమి కావాలన్నా మా మరదలండి. వాళ్ళ హస్బెండ్ శ్రీనిబాబు గారు అని అతను. అంటే అలాగే వెళ్ళిపోయింది లైఫ్. అంటే మనసులో ఉంటుంది కదండి, ఎన్ని రోజులు అందరూ పెడుతుంటే మేము తింటున్నామని మనసు ఫీలింగ్ ఉందండి. ఆ ఫీలింగ్ మీద కష్టపడి చదివింది. అలా అన్నయ్య కూడా తనకి ఫోన్లో జీతం అందిన వెంటనే ఫోన్లో పెట్టేస్తాడు. ఈయన కూడా జీతం పడిన వెంటనే తనకే. అందువల్లే తన మెయింటింగ్ వల్లే కొంచెం పైకి వచ్చేమనిపిస్తుంది నాకు చెప్పరు. ఎవరి జీతాలు ఎంత కూడా నేను అడగను, వాళ్ళు చెప్పరు. మరి శ్రీజ పెళ్ళెప్పుడు? మేము అంటే మా ఫ్యామిలీ కొంచెం వీక్. అంటే మీరు అందరూ చదివించి చేయించారు అని దాని ప్రొఫెషన్ మీద బాగా స్టాండ్ అయ్యి ఒక ఏదో సాధిద్దాం, మా డాడీ మమ్మీ మా అన్నయ్యని కూడా ఒక స్టేజ్ తీసుకొద్దామని ఉద్దేశించారు. మా గురించి బాధపడుతూ కొంచెం పెళ్లి లేట్ చేసుకుంటున్నారు. అంటే మా డాడీకి మా మమ్మీకి ఒక లైఫ్ చూపిద్దాం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకైతే బిగ్ బాస్లో ఉన్న దమ్ము శ్రీజ. మీ అందరికి తెలుసు, అసలు ఒక దుమ్ము దులుపుతుంది బిగ్ బాస్ హౌస్లో. సో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ మన ముందే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. అసలు శ్రీజ ఎట్లా చదువుకుంది, అసలు ఏంటి, అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎట్లా వెళ్ళింది, ఇప్పుడు బిగ్ బాస్లో గేమ్ ఎట్లా ఆడుతుందో మనం అన్ని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. బాగున్నారా? సో శ్రీనివాసరావు గారు, లావణ్య గారు. సో మీ దమ్ము అనేది చెప్పలేకపోయినా ఏమనుకోవద్దు. మాకు దమ్ము ఫేమస్ సార్. అదే దమ్ము ఫేమస్ అయిపోయింది మొత్తం నిజం చెప్పాలంటే. కానీ ఇంటి పేరే దమ్మా లేకుంటే ఇంటి పేరేనా లేకుంటే మీరేమైనా పెట్టుకున్నారా అట్లా? కానీ మంచిగా ఉంది దమ్ము అనేది. అంటే మీ తాతలు ముత్తాతల నుంచి ఉందా ఈ పేరు లేకుంటే? మా ఫాదర్ నుంచి ఉందండి. ఓకే, ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి దమ్ము మీద? అంటే ఇప్పుడు మామయ్య చిన్న మామయ్య గారు, వాళ్ళు మామయ్య గారు వాళ్ళది అసలు అడ్రోడ్డు. ఓకే, సొంతూరు. జాబ్ పర్పస్ మా నాన్నగారు వైజాగ్ వచ్చారు. ఓకే, ఇంకా ఫ్యామిలీ మా నాన్నగారు వాళ్ళ బ్రదర్ ఉండేవారు, మా చిన్నాన్నగారు. ఇక్కడ మేము ఉన్నామట. ఓకే, మా ఫ్యామిలీస్ అంతా అడిచాడు ఎక్కడో లాంగ్ లో ఉంటారు. ఓకే, మేము వైజాగ్ సెటిల్ అయిపోయాము. ఓకే. అయితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష, సో అసలు బిగ్ బాస్కి వెళ్తుంది అని చెప్పేసి మీరు అనుకున్నారా? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ముందు వెళ్ళింది, అక్కడ విన్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో అంటే ఈ బిగ్ బాస్ మీరు చూస్తూ ఉంటారా అసలు?
ఇది నేను చూస్తూ ఉంటానండి ఇంత నేను అంటే తక్కువ చూస్తాను, ఏదో నైట్ టైం ఎపిసోడ్స్ ఏమైనా వస్తాయి కదా, ఒకరోజు చూసేదాన్ని ఒకరోజు చూడలేదు. ఇప్పుడు పాప వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఉదయాన్నే 11 ఈ టైంకి లైవ్ వస్తుంది కదా, లైవ్ చూస్తూనే ఉంటాను నేను. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చినా ఫోన్లో చూసుకుంటారు, నేను మాత్రం ఇంట్లో ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, పాప వెళ్ళిన దగ్గర నుంచి చూస్తూ ఉంటున్నాను అనమాట. మీరు ఎప్పుడు చూస్తున్నారా మీ కూతుర్ని? కూతురు గురించి చూస్తున్నానండి. అంతేనా? డైలీ నాకంటే ఇష్టమే. నేనంటే ఫైనల్స్ ముందు సీజన్స్ కూడా ఫైనల్స్ అవి చూసేవాడిని. ఓకే. అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ అలాంటివి చూసేవాడిని. ఇప్పుడు ఏంటంటే మా పాపే కదా అని నేను మార్నింగ్ నుంచి డ్యూటీకి వెళ్ళా సెల్లో, ఇంటికి వస్తే సెల్లో, రాత్రి అది పడుకుంటే నేను పడుకుంటున్నానండి. ఓకే. అలాగే అయిపోయింది, మా పాప కనబడుతుంది కదా అని ఆనందం. అదే అంటే బిగ్ బాస్ కి వెళ్లే ముందు మీకు చెప్పిందా, అంటే అప్లై చేసినప్పుడు బిగ్ బాస్ అన్ని పరీక్షకి? లేదు, తెలియదు అసలు ఏమి తెలియదండి. మరి ఏంటి అసలు స్టోరీ ఏంటి, అసలు ఎట్లా వెళ్ళింది స్టోరీ అంటే మాకు ఏం చెప్పిందంటే, ఒకరోజు ఈ మధ్యన రీసెంట్గా వేరే కంపెనీ జాయిన్ అయిందండి. ఓకే. 2 months అయింది. వన్ డే ఏమన్నదంటే, డాడీ నేను 2 daysకి హైదరాబాద్ వెళ్ళాలి, మీరు బెంగళూరు కదా నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు ఏంటమ్మా అన్నాను. లేదు మొత్తం అందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నాం, గెట్ టుగెదర్ లాగా గ్యాదర్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తాను అన్నది. ఓకే నేను పంపించాను. మళ్ళీ 2 days తర్వాత వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు అయింది. అప్పుడు ఆ ముందు రోజు రేపు అగ్ని పరీక్షకి వెళ్దా ఈ రోజు చెప్పింది. నేను ఇలా బిగ్ బాస్లోకి వెళ్ళి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాను, నేను 15 to 19 days రాను అని చెప్పింది. నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళడం ఏంటి అంటే, ఈ మధ్య సెలక్షన్కి నేను అప్లై చేసుకున్నాను, దానికి వెళ్తున్నాను, అది దాన్ని మళ్ళీ ప్రొఫెషన్కి ఏమైనా ప్రాబ్లం అంటే ప్రొఫెషన్కే ప్రాబ్లం లేదు, నేను అది అయిపోయింది అక్కడ డ్యూటీ చేసుకుంటాను వెళ్ళామని డ్రెస్సింగ్ చెప్పి పంపించాను. ఓకే. అంటే మీకు కూడా చెప్పలేదమ్మా? అంటే అప్లై అసలు అప్లై చేసినట్టు ఎవ్వరికీ తెలియదు. తను మామూలుగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ హైదరాబాద్లో చేసేది కదా జాబ్, అప్పుడు ఇంతవరకు చేసే కంపెనీ, అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉండి చేస్తుంది తను. ఇంకా వాళ్ళ డాడీకి కన్నది ప్రాబ్లం అయిందని ఇంకా వెళ్ళలేదు, తను ఇంట్లో ఉండే వర్క్ చేస్తూ ఉండేది అనమాట. ఆ కంపెనీలో చేసినప్పుడు చెన్నైలో చేసేది, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది, ఇంకా వెంటనే ఇన్ఫోసిస్లో అప్పుడు చేసేది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి లాక్డౌన్ అయింది కదా, ఎల్లుండి లాక్డౌన్ అవుతుండగా ఇక్కడ ఉంది, సంవత్సరం పాటు అక్కడ రెంట్ కట్టాం మేము. ఓకే. అంటే మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో కంపెనీ వాళ్ళు, వెళ్ళిపోవాలి కదా అని, మళ్ళీ ఇల్లది దొరకదు కదా అనేసి కట్టాం. బండి తీసుకెళ్ళిపోయింది, అవి అన్నీ అక్కడే ఉండిపోయాయి. అప్పుడు ఒక 8 నెలలు 9 నెలలు పోయాక ఇల్లు ఖాళీ చేసి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ అమ్మాయి దీని ఫ్రెండ్ ఎవరో ఉంటే అక్కడ బండి అది పెట్టించి లగేజ్ అక్కడ ఉంచి అటు ఇటు అల్లు ఇచ్చేవారు కాదు కదా, ఇంకా ఇల్లు ఖాళీ చేద్దామంటే మనము పాప మళ్ళీ వెళ్ళాలేమో, వెంటనే పిలిస్తే ఎక్కడికి వెళ్తుంది అక్కడ అనేసి ఉంచేసాం. అలా రెంట్ కట్టాం, ఒక 10 నెలలు 11 నెలలు కట్టినట్టున్నాం రెంట్. తను ఇక్కడే ఉంది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక సంవత్సరం పోయాక మళ్ళీ ఏ కంపెనీ అండి జాయిన్ అయింది, దాంట్లో చేసేది మొన్నటి వరకు. ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు కూడా ముందు ఒక 2 నెలలు, నెల 15 రోజులు అయింది అప్పటికి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే కంపెనీ, ఏ కంపెనీ అంటే అంత బెంగళూరుది జాయిన్ అయింది, డెవలపింగ్ ఏదో అనేసి చెప్పింది తను. జాయిన్ అయిన 1 month అయింది. తర్వాత ఒక 15 రోజులు వెళ్ళట్లో ఉంది. తర్వాత లీవ్ తీసుకుంది, ఏంటో తెలియదు మనకి. మమ్మీ నన్ను మీటింగ్ ఉంది అనేసి అంటే, నాకు హైదరాబాద్ అనుకుంటున్నాను, అంటే కంపెనీ బెంగళూరే నాకు తెలియదు. హైదరాబాద్ అనుకుంటే నేను ఇక్కడ హైదరాబాద్ వెళ్తున్నాను మళ్ళీని అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు కదా అలాగా మామూలు జాబ్ చేసిన వాళ్ళు అందరూ ఒక దగ్గర కలుస్తున్నాను అంటే, ఇప్పుడేంటి సడన్గా వెళ్తున్నాం అన్నాను నేను. ఇప్పుడు సడన్గా వెళ్తున్నాం, రేపు వెళ్తాను కానీ రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అన్నది. ఎందుకంటే ఇలాగ అందరం ఈ ఆఫీస్ వాళ్ళు అందరూ కలవడానికి వెళ్తున్నాను అన్నది. అయిపోయింది, ఒక 3-4 రోజులు అయిపోయింది, వచ్చేసింది. వీళ్ళందరూ మా వాళ్ళందరూ ఈయన అన్నారు, అది బెంగళూరు అయితే హైదరాబాద్ అని చెప్తుంది ఏంటి అనేసి ముందు ఈయన అన్నారు. నాకు తెలియదు అసలు బెంగళూరు కంపెనీ అన్నీ ఈయన తెలుసు కానీ నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మేనల్డ్ అన్నాడు, అత్త పెద్దత్త అంటారు, స్వీటీ హైదరాబాద్ వెళ్ళింది అంటున్నా కదా, దాని బెంగళూరు కదా కంపెనీ, హైదరాబాద్ ఎలాగంటే అందరికీ డౌట్ వచ్చింది. అసలు అది వచ్చి మళ్ళీ అగ్ని పరీక్షకి వెళ్తానని వరకు మాకు తెలీదు. వచ్చింది ఒక 4-3 రోజుల్లో, అదే అక్కడ ఏవో పెట్టారట కదా, వచ్చింది. వచ్చాక రేపు వెళ్తాననగా
డాడీకి చెప్పి మమ్మీ నేను రేపు హైదరాబాద్ వెళ్తాను అన్నది. హైదరాబాద్ ఎందుకు బోల్డ్ బట్టలకు సర్దాలు బట్టలు సర్దు అన్నది. ఎందుకు ఇన్ని బట్టలు ఆఫీసులు అనేసి అంటే కాదు నేను హైదరాబాదు బిగ్ బాస్ సెలెక్టింగ్కి వెళ్తున్నాను అనేసి అన్నది. అంటే డైరెక్ట్ బిగ్ బాస్ అంటే ఈ అగ్ని పరీక్ష అది అన్నట్టుగా తెలీదు. అయితే బట్టలు ముందు రోజే బట్టలు అది తనకి ఏమైనా సర్దడం అది నేనే సర్దుతాను. ఒక్కొక్కప్పుడు ఏమైనా కుట్టడం అంటే గబుక్కుని చేస్తే ముందు రోజు సర్దాను. అప్పుడు ఆ రోజు వాళ్ళ డాడీ చెప్పింది రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఇలాగ బిగ్ బాస్కి వెళ్తున్నాను అంటే అందరికీ సంతోషం. వీళ్ళు ఉన్నారు కదా బెంగళూరు అన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది. వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటారు అన్నయ్య వాళ్ళ పిల్లలు అలా 6 బాగా కలుస్తారు మా బాబు. అయితే అలా అనుకున్నాను నేను. అదే అయితే వెళ్ళిన తర్వాత చూసాం కానీ అగ్ని పరీక్షకి చూస్తున్నాం ఆటలాడేటప్పుడు ఏటి ఇది అలా దానికి వెళ్ళడం ఏంటి నమ్మకం లేదు అసలు. ఈ దెబ్బలు తగిలించుకోవడం ఏంటి ఒళ్ళంతా దెబ్బలే తనకి. ఈ తాళ్ళుతో అది కట్టి లాగుతుంటే ఒళ్ళంతా దెబ్బలే. అది చూసి బాధ అనిపించింది ఎందుకు ఈ కష్టం. 15 days అయిపోయిన తర్వాత అది వైజాగ్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే మా అబ్బాయికి సేమ్ డే యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత సేమ్ డే 20th వైజాగ్ వచ్చింది. ఆ రోజు నైట్ అయింది. నైట్ ట్రైన్లో ఉంది ఈ బాబుకి. నైట్ 8 o'clock యాక్సిడెంట్. ఎట్లా బైక్ నుంచి స్లిప్ అయిపోయి పడిపోయి షోల్డర్ బాగా ఇంజరీ అయిపోయింది. పాపం అనబడుతుంటే అంత స్ట్రగుల్ అయ్యి 15 days అక్కడ ఉండి స్ట్రగుల్ అయ్యి వచ్చి డైరెక్ట్ ఇంటికి కూడా రాకుండా అలా అన్ని గురించి మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 days మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అయితే టౌన్ షిఫ్ట్ చేశారు. అంటే మేజర్ ఆపరేషన్ చేయాలి ఈ జాండీస్ ఏమి ఉన్నాయని అంటే పాపం ఒక పక్క ఇక్కడ జాబ్ చేసింది. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్యని చూసుకునేది. ఇంతలోకి అప్పుడు మనకి టీవీలో అప్పుడు దీంట్లో ఓటింగ్ వచ్చింది 22 ఇలా అయింది పాప అక్కడ 19 అయిపోయింది కదా షూటింగ్. అప్పుడు రోజు అది ఇచ్చేవారు ఎపిసోడ్స్ అప్పుడు చూసేవారు. అంటే పాపం అక్కడ కష్టపడి వచ్చింది ఇక్కడ ఈ బాధ అంటే ఆడేది కూడా మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చి మాట్లాడినప్పుడు ఏంది ఇట్లా గయ్య గయ్య అరుస్తుంది సో డబ్బాలో రాలేసి ఇట్లా కొట్టినట్టు సౌండ్ వస్తుంది అన్నారు కదా. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే మా పాప సంగతి మాకు తెలుసు ఏది మాట్లాడినా డబ్బా 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 మాట్లాడతారు. అదే అంటే వాయిస్ ఆ రోజు కూడా అగ్ని పరీక్షలో కూడా ఎవరో అన్నారు ఎవరో మా అనుదీప్ ఎవరో నీ వాయిస్ ఇంటేటింగ్ అది అన్నారు. అంటే బాధేసింది. అంటే దానికి పుట్టుకతో రాలేదు. దాన్ని మామూలు మాట్లాడినా దాన్ని అందరూ అంటాగే ఫస్ట్ మన బిగ్ బాస్లోకి వెళ్ళిన రోజు కూడా నాగార్జున గారు కూడా అతను ఏమన్నారు అలా వాయిస్ అని. ఇక హౌస్లోకి వెళ్ళినా అందరూ పాపనే. అంటే ఇప్పుడు ఆవిడే కోరుని చేసుకుంటుంది కదా ఆ వాయిస్ దేవుడు ఇచ్చాడండి. దేవుడు అంటే మంచిగా చేసాడు ఆవిడకి. ఆ వాయిస్ ఆవిడకి హెల్ప్ అండి. కాకపోతే అందరికి ఏంటంటే చిరాకు ఇరిటేటింగ్ అంటారు. కాకపోతే కాదండి అది చాలా పర్ఫెక్ట్ అండి. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కి నువ్వు సెలెక్ట్ అయినావని ఏమైనా కాల్ వచ్చిందా? తెలీదండి. లేదు మాకు ఏం చెప్పిందంటే నెక్స్ట్ 7th ఈ హాస్పిటల్లో తిరుగుతున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చింది. మళ్ళీ 5th, 4th నాకు చెప్పిందండి. డాడీ నేను బిగ్ వెళ్తున్నాను హైదరాబాద్ అంటే ఏమో సెలెక్ట్ అయిపోయావా కాంగ్రెస్ అంటే సెలెక్ట్ అవ్వలేదు అక్కడ రమ్మన్నారు అక్కడ అనౌన్స్ చేస్తారంటారు. అసలు ఏదో లీక్స్ ఉంటే కొన్ని చెప్పమ్మా అంటే నువ్వు ఇన్ని సర్దుకొని వెళ్ళిపోతావు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు చెప్పు నాకు అదే ఆనందం కదా మరి వెళ్తున్నావు కదా అంటే నాకు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత హౌస్ అనౌన్స్ చేస్తారంట అని చెప్పింది. అంటే మరి మాకు ఎలా తెలుస్తుంది అని అంటే అది ఎప్పుడు ఫ్రైడే ఎప్పుడు వెళ్ళిపోయిందండి. అవును అక్కడికి వెళ్ళిపోతే నేను నైట్ ఫోన్ చేస్తే నేను సెలెక్ట్ అవ్వాలన్నట్టు ఫోన్ చేయకపోతే సెలెక్ట్ అయినట్టు అన్నదండి. మాకు ఫ్రైడే అంతా నైట్ పడుకోలేదండి. ఏంటంటే ఎప్పుడు ఫోన్ వస్తుందో అని. ఫోన్ వస్తే మనకి ఏం చెప్పింది అంటే వాడు సెలెక్ట్ అవ్వలేదు. ఫ్రైడే సెలెక్ట్ అవ్వాలి. సాటర్డే కేర్ రాలేదు. ఆ సండే ఎపిసోడ్ వచ్చింది. కనిపిస్తే అందరూ పిలుస్తున్నారండి. ఫస్ట్ ఎవరో మాస్ మ్యాన్ మర్యాద మనీష్ గారిని నెక్స్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మాయి పేరు శెట్టి కదా ప్రియాని నలుగురిని పిలిస్తారు. ఇక్కడేమో నాకేమో ఫోన్స్ మీద ఫోన్లు అండి మా ఫ్రెండ్స్ వాళ్ళండి ఈ పాప వెళ్ళిపోయింది బిగ్ బాస్
మీ పాప ఇంకా పెళ్ళట్లేదు ఉందా గెలిచిందే లేదంట. వాళ్ళకని తెలుసు నాకు అంతే తెలుసు కదండి. అవును. అంటే నీకు చెప్పదా, నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందా అంట. నాకు తెలియదు నిజంగా చెప్తానంటే. ఇంతలో హాట్స్టార్ కి దానికి హాఫ్ అన్ అవర్ అంత గ్యాప్ ఉంటుంది. అవును. నేను టీవీలో చూస్తున్నాను, నాకు హాట్స్టార్ అంత ఐడియా లేదు. ఓకే. టీవీలో చూస్తుంటే టీవీలో ఇంకా మా పని అందరూ ఫోన్స్ మెసేజెస్ ఫోన్లు ఎవరెవరు పెద్ద పెద్దలు అందరూ ఫోన్ చేస్తారు. శ్రీను కాంగ్రెస్ దేనికంటే మీ పాప సెలెక్ట్ అయిపోయింది. నేను ఇక్కడ చూస్తుంటే రావట్లేదు. కాంగ్రెస్ కానీ ఎవరో చాలా మంది మొత్తం ఫోన్స్ వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు ఇక్కడ చూస్తే నాకేం కనబడట్లేదు అంటే అంత నాకు ఐడియా లేదు హాట్స్టార్. అప్పుడు చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ చూసిన అప్పుడు రియలైజ్ అయ్యాను. ఓకే. అది సార్ ఇప్పుడు ఎట్లా ఆడుతుంది, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు? నాకు తెలిసి ఇప్పుడు 30+ డేస్ ఏమో అయినాయి, 36 days అయినాయి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఆడుతుంటే? వాయిస్ అయితే పెద్దగా మాట్లాడుతుంది కానీ తను మాట్లాడిందని రీజనబుల్ బాగా కరెక్ట్ గా మాట్లాడుతుంది. వాళ్ళకేమని ఏదో వాళ్ళతో వాదిస్తున్నట్టు. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇండివిజువల్ గేమ్ అండి. ఎవరో ఒకరు విన్ అవ్వాలి. అవును. అక్కడ నాకు ఏంటంటే సెలబ్రిటీస్ కామనర్స్ అని వాళ్ళు రియలైజ్ అయిపోయి గ్రూప్ గేమ్ చేస్తారు. గ్రూప్స్ ఇప్పుడు అంతా వాళ్ళు ఇల్లు కలిసి టార్గెట్ ఏంటి, ఈ కామనర్స్ బయట పంపించాలి. కామనర్స్ బయట పంపించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నేను ఏంటంటే ఆ రోజు స్టేజ్ మీద నాగార్జున గారితో అడిగాను ఎవరెవరు మీకు కాంపిటీషన్ అనుకుంటారు. ఎమాంజల్ గారు శ్రీజాతో మాకు కాంపిటీషన్ అన్నారు. నెక్స్ట్ ఈ మధ్యన ఇప్పుడు టీవీలో చూసే మామూలుగా ఎవరు బన్నీ గారు, ఈ అమ్మాయి చాలా తెలివైంది, ఆవిడతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆవిడ పేరు సంజన గారు. శ్రీజా తెలివైంది, మనం ఎవ్వరు మాట్లాడలేము అంటే వాళ్ళకి డిసైడ్ అయిపోయారు. వీళ్ళందరినీ సంజన గారు ఆ మధ్య ఫస్ట్ వీక్ ఎపిసోడ్ లోనే ఏమో చాలా డేంజర్ శ్రీజ అని చెప్పేసి మాట్లాడుతుంది ఎవరితోటి, మన ఇమాన్యుయల్ తోటి. అప్పుడు అవి చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఇప్పుడు అదే ఫస్ట్ ఎపిసోడ్ లోనే చూస్తే డేంజర్ అంటే మన పిల్లలు మనకు తెలుసండి. అవును. అంటే వాళ్ళకి ఒకటి అర్థమైపోయిందండి, ఈ అమ్మాయితో ఏంటంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదన్నా ఒక మీద ఎరిగేస్తుంది, ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి పాయింట్ అవుట్ చేస్తూనే వెళ్తుంది, వెంకటేషన్ ఎప్పించేస్తే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారండి, నేను మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నాను ఏదో క్వశ్చన్స్ మిమ్మల్ని, మీరు దానికి సమాధానం ఇస్తున్నారు. మీరు ఇవ్వకపోతే నేను నోరు కూర్చుంటారు కదండి. మీరు ఇస్తారంటే నా పొలం మీరు చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మనల్ని మనల్ని తప్పు కాదు కదా. అంటే నాకు ఏంటంటే హ్యాపీగా గర్వపడేది ఏంటంటే ఇప్పుడు 5 కెప్టెన్స్ అయ్యారండి. అవును. సంజనా గారిని కెప్టెన్ చేసింది మా పాప. అవును. నెక్స్ట్ డిమాండ్ పవర్ అతను చేసింది మా పాప. నెక్స్ట్ రాము రాథోడ్కి సపోర్ట్ చేసింది మా పాప. నిన్న ఎపిసోడ్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పి చేసింది నేను కెప్టెన్ చేస్తానని. ఆ మధ్యలో 1 hour ఎంతో ఎమాన్యుయల్ కూడా కెప్టెన్ అవడానికి కారణం కూడా మా పాప. అంటే వీళ్ళందరికీ మా పాప అవసరం కావాలి వాడుకోవడానికి, కాకపోతే వాళ్ళకి భయం అంత గ్రూపిజం ఎవరి మీద, మా పాప మీద. అదంతా చాలా బాధ వేస్తుందండి. అంటే ఈ మధ్య ఏడ్చింది కూడా, అంటే నన్ను ఒక్కళ్ళని నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఒక 3 days బాగా ఎవరిలో కలవడం కానీ ఏదో అలా మాట్లాడేది కానీ బాధ అనిపించింది తను చూస్తే. వీళ్ళు సైడ్ ని దాన్ని వెనక్కి అనుకుంటుంటే అనుకునేవారు కదా ఎలాగని, తనకి టార్గెట్ చేసేవారు వీళ్ళంతా కలిపి తనని పంపించేద్దాం అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళేంటి దీని గురించి ఇలా మాట్లాడుకుంటారు. ఎవరికైనా బాధ ఉంటుంది కదా, అలాగే అనిపించింది. కానీ తను ఎంతమంది ఇచ్చేసినా తను ఏం లెక్క చేయదు అనుకున్నాను నేను. నాకేంటంటే 6 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయిందండి, రైట్ కంప్లీట్ గా పోయింది. నేను పుట్టుకతోటి ఉంది అనుకున్నది లేదండి, యాక్సిడెంట్ లో కంప్లీట్ గా తీసాను, వేరే ఆప్షన్ లేదండి. అంటే సంథింగ్ ఏదో నరాలు కట్ అయిపోయి వేరే మనం తీసుకోవడానికి కూడా పెట్టడానికి కూడా వద్దన్నారు. ఆ రోజు వచ్చి చూస్తుంటే ఏడుస్తున్నాను. అంటే నాకు అలా లేదండి, ఆ రోజు ఏడ్చిందండి. డాడీ నువ్వు ఎప్పుడు ఆడుకో, నాకు వెళ్తే నువ్వు చూస్తున్నావు, నువ్వంటే నాకు అంత ఇష్టం, నీ కన్ను లేదు అది వాళ్ళకు. ఇప్పుడు నేను ఏడ్చానంటే నీ వల్ల నువ్వు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని బాధేస్తుంది. ఆ రోజు చాలా నిజంగా చెప్తున్నాను, కూతురు కాదండి. అంటే ఒక ధైర్యం నాకు ఈ రోజు కూడా ఇలా ఉన్నానంటే ఆవిడేనండి. వెళ్ళిన తర్వాత ఏ రోజు ఏడదండి, ఇంత కష్టపడా నేను ఏడదు అంటే ఆవిడ ఏడిస్తే ఉంటుంటే మా డాడీ ఏడుస్తున్నారని ఫీల్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో చూశానండి 3 సార్లు 3 రోజులు కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే నేను ఏడుస్తాను బాధపడుతున్నాను. అంటే ఒక అమ్మాయిని ఆ బన్నీ గారు ఇంత ఉంటుందండి ఎలకపిల్లలాగా, అమ్మాయి మీద అంత చేయడం చాలా తప్పండి, అది తోసి పారేశారు. అంటే
తగిలి దెబ్బతిస్తే స్పాట్ చచ్చిపోతే అంటే ఒక అంత వల్గర్గా చేయాలా? ఈవిడ ఎవరికి సపోర్ట్ చేస్తే ఏమిటంటే గేమ్ లాగా అవుతుంది. మీరు వెళ్ళి కుట్రలు పని ఆవిడ మీద మీరు టార్గెట్ పెట్టి మీ అందరూ గ్రూపిజం ఆడి మళ్ళీ తిరిగి ఆవిడ అందరికీ సపోర్ట్ చేస్తారు. అంటే చాలా బాధ. ఒక ఆడపిల్లని ఏడిపించేది చాలా తప్పండి అది. కానీ అప్పుడు కూడా కరెక్ట్ మాట్లాడింది. అంటే మీరు ఆడపిల్లల్ని అట్లా పట్టుకోవద్దు ఇట్లా పట్టుకోవద్దు అని అంటారు, సో మీరు బాగా నటిస్తారు అని చాలా బాగా మాట్లాడింది. అదే అందుకే నాకు ఏడిపించింది. అంటే నా వయసు అక్కడ మాట్లాడినట్టుందండి. అంటే అప్పుడు నాకు ఏడుస్తుంది అంటే నా వయసు కింద అనిపించింది. మీరే చెప్తారు కదా ఇలా అలా ఆడపిల్లలు చేయకూడదని, మరి ఇప్పుడు ఏం చేశారు అని అడిగింది. ఇప్పుడు పొరపాటు ఏంటంటే మా పాపకి నేను పొరపాటున మా ఆవిడని ఒక మాట అన్నా ఒప్పుకోదండి. డాడీ నువ్వేంటి అంటే మీ అమ్మని అలాగంటావా, మీ అంటే మమ్మీని అలాగంటావా అంటది. నాకు అంటే ఆడపిల్లలు అంటే నాకు అంత గౌరవం అండి. అంటే మేము 4 బ్రదర్స్, మాకు ఆడపిల్లలు లేరు. మా అమ్మనే మేము ఆడపిల్ల చూసుకుంటాం. మా అమ్మగారితో రాఖీలు కట్టించుకునేవాళ్ళు. అలాంటిది మాకు ఆడపిల్ల పుట్టేసరికి మాకు చాలా ఆనందం అండి. ఇప్పుడు ఏ రోజు పాపం ఏడడం అంటే రాదండి. నేను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఆవిడని ఏడిపించానండి. అది నాకు చాలా బాధ చేస్తుందండి. అంటే మొత్తం సపోర్ట్ మొత్తం శ్రీజనేనా మీకు? ఓకే. ఎక్కడ చదువుకుంది శ్రీజ? స్కూల్ ఎక్కడ, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎక్కడ చదువుకుంది? చిన్నప్పుడు ఏంటంటే మాకు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. నాకు నేను ఏదో జాబ్ చేసి కాకపోతే మా నాన్నగారు నా పెద్ద కొడుకు పిల్లలు అని చెప్పి వాళ్ళని భాష్యంలో జాయిన్ చేశారండి. ఓకే. భాష్యం చేసిన తర్వాత మళ్ళీ కష్టపడ్డారు. బాబు పాప కూడా కష్టపడ్డారు. చేసిన తర్వాత మా బాబునేమో డిప్లొమా చేయించారు, పాపనేమో చైతన్య కాలేజ్ జాయిన్ చేశారు. మీ నాన్నగారు? మా నాన్నగారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎంసెట్లో ర్యాంక్ కొంచెం తక్కువ వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి. ఆ ఎంసెట్లో సంథింగ్ తక్కువ వచ్చాయి. తక్కువ వస్తే బేమూర్లోని సీట్ వచ్చిందండి. ఓకే. మా బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్ తీసుకువెళ్ళి సొంతంగా నువ్వు ఇక్కడ ఉంటే డెవలప్ అవ్వలేవు, అంటే ఇక్కడ చిన్న ఇల్లు ఫాదర్ బర్త్డేలు అని మొత్తం నేను చదివేస్తానని మా బ్రదర్ తీసుకెళ్ళి వాళ్ళని హాస్టల్ వేస్తే మొత్తం నా 4 years అతను బర్త్డే పెట్టాడు. ఓకే. దాని తర్వాత మా వైజాగ్ వచ్చేసిన తర్వాత వీళ్ళ సిస్టర్, వాళ్ళ సిస్టర్ హస్బెండ్, మా అత్తగారు, మా మామగారు, వాళ్ళ పిల్లలు అందరూ, మా ఇద్దరు పిల్లల బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కంప్లీట్. మా అబ్బాయి బాధ్యత వాళ్ళ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ బాధ్యత తీసుకుంది. ఆ డిప్లొమా అంతా వాళ్ళు చూసుకున్నారు. ఓకే. ఈ ఫుడ్ రేషన్ అది అంతా మా మామగారు, మా బావమరుదులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఉన్నది మా వీళ్ళకి మా పిల్లలకి బట్టలు గట్లు ఏమి కావాలన్నా మా మరదలండి. వాళ్ళ హస్బెండ్ శ్రీనిబాబు గారు అని అతను. అంటే అలాగే వెళ్ళిపోయింది లైఫ్. అయిపోయిందంటే అది తగులు అయ్యేది. అంటే మనసులో ఉంటుంది కదండి, ఎన్ని రోజులు అందరూ పెడుతుంటే మేము తింటున్నామో మనసు ఫీలింగ్ ఉందండి. ఆ ఫీలింగ్ మీద కష్టపడి చదివిందండి. ఇప్పుడు 10th నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బీటెక్ వరకు అంత డిస్టెన్స్ అండి. అంటే అంత బాగా అంటే నేను సాధించాలని చదివిందండి. దానికి చాలా గర్వపడతానండి. కానీ గ్రేట్. అంటే మీరు చెప్తుంటే నాకు ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఎవరికైనా సపోర్ట్ ఉంటేనే ఎవరైనా ఏ శిఖరాలనే అందరూ సపోర్ట్ చేశారండి. పాపకి జాబ్ వచ్చే వరకు అందరూ వాళ్ళ వైఫ్ లా ఉండండి, మా బామ్మడిలా ఉండండి, మా మరదలో, మా తోడళ్ళు, మా అత్తగారు, అంటే ఏళ్ళు అలాలి కదండి. అంటే వీళ్ళు మా బాధ్యత అంటే ఇప్పుడు మీరు శ్రీజకి బట్టలు నువ్వు కొంటావా, ఆ చైతన్యం నేను కొంటాను అంటే అలాగే ఆ ఫుడ్ వాళ్ళకి బియ్యం లేమో అంటే అలాగే తెచ్చేవారు. అంటే వాళ్ళకి ఆ బియ్యం అంటే అలాగే లచ్చండి అవన్నీ ఒకళ్ళండి. అంటే అలా తెచ్చి మమ్మల్ని అంత సైజ్ తీసుకొచ్చారు. ఆ ఫ్యామిలీ ఏంటంటే ఆ ఫ్యామిలీని ఆ సపోర్ట్ చూసిందండి. అంటే మా ఫ్యామిలీకే కదా లేదు, మా డాడీ అంటే కొంచెం వీక్ కదా వాళ్ళకి అని ఏదో సాధించాలని బాగా చదివింది. బాబు కూడా చదివేవాడండి. వాడు డిస్టెన్స్లో డిప్లొమా చేశాడు. వాడికి ఏంటంటే ఏదో వాడికి ఏంటంటే ఇంతసేపు జాబ్ చేస్తే ఏమొస్తుంది, ఏదో చేద్దామని వాడు ఫీల్ అయ్యాడు. సంథింగ్ సినిమా ఫీల్డ్కి వెళ్దామని కొంచెం ట్రై చేశాడు. చేసినా అక్కడ హైదరాబాద్ వెళ్ళాడు. అంటే అంత బడ్జెట్తో కూడిన పని. అంటే ఎంతసేపు మన డబ్బు ఖర్చు పెట్టి కొంచెం అవకాశాలు అంత మీద రావు కదండి. దాని మీద వెయిట్ చేశాడు. వాడే చిరాకు వచ్చి నా వల్ల కాదని వచ్చేసి ఇక్కడ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. మా పాప ఇలాగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఎంత వస్తుంది నెలకి శ్రీజకి శాలరీ? అంటే మనకు చెప్పడం ఏంటంటే ఒకసారి కరెక్ట్గా చెప్పదండి, కాకపోతే అబద్ధం ఆడదాం.
కానీ ఆమె ఎంత చేసినా మీకు మాత్రము ఇస్తుంది కదా డబ్బులు ఖర్చులు అవన్నీ. డబ్బులు తీసుకోము, తనే చూసుకుంటుంది అన్ని. ఇంట్లోకి ఏమైనా ఇద్దరు చూసుకుంటారు, తండ్రి కూతురు చూసుకుంటారు. అందులో డబ్బులు విషయాలంటే నాకు తెలియదు, మీకు మీ కొడుకు తెలియదు. వాడు కూడా తీసుకొచ్చి వాళ్ళ చెల్లికే ఇచ్చేస్తాడు జీతం. బాబు కూడా తనకి మెయింటెనెన్స్ మాత్రం పాపే. ఈయన జీతం కూడా ఇది రెంటేనా? ఓకే. మా ఇల్లు అంటే మా ఫాదర్ ఇచ్చింది కొంచెం చిన్నదండి. ఈ పాప సాఫ్ట్వేర్ మీద ఏంటంటే ఆ రూమ్ కన్వీనియంట్ లేదని అది మా ఫాదర్ గురించి వచ్చిన బాధ ఉందా మరి పిల్లల గురించి అని వచ్చేసామండి. వచ్చేస్తే ఇక్కడ అద్దెకి తీసుకుందండి. ఈ మెయింటెనెన్స్ ఇదంతా మొత్తం ఏదండి ఇంట్లో అన్ని అంత పాప ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఒకప్పుడు మాకు ఏసీ అంటే తెలియదండి. అంటే ఎవరో మా అత్తగారింటికి వెళ్ళో లేకపోతే మా నాన్నగారింటికి వెళ్ళో పడుకుని పోతే 2 రోజులు వచ్చేవాళ్ళం కాదు. అంటే మాకు ఏసీ అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు ఫుల్ డే అంతా ఏసీ పెట్టిస్తుంది. ప్రతి రూమ్కి ఏసీలు మొత్తం ఎంత చిన్న టీవీ చూసేవాళ్ళు. ఇవన్నీ పెట్టేది మా ఇప్పుడు ఇదంతా ఎక్కడ మొత్తం ఇంట్లో కలిసి మొత్తం అన్ని ఆవిడే మొత్తం సీజన్. ఒక రూపాయి ఇప్పుడు మనకి ఇప్పుడు మా బాబుకి యాక్సిడెంట్ అయిందని ముందు మా మిస్సెస్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఎవరు ఇంట్లో ఎవరికి వచ్చినా ఆవిడ తీసుకొచ్చి పెడేస్తుంది. అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు అంటాను ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ వెళ్దాం, ఆరోగ్యశ్రీ తర్వాత సంగతి ముందు మనకు మనిషి కావాలి అని వచ్చి పెడేస్తుంది. అంటే నిజంగా అంటే ఆవిడ గురించి ఆవిడ చూసుకోదండి. ఆవిడ జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్దండి, రమ్మంటే రాదండి. అదే వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో అలా నీకో ఏదైంది అనుకోండి నువ్వు వస్తావు రావని కొంచెం కలుగుతుందండి. ఆవిడ భయపడని మేము వెళ్తామండి. అది సార్ మీరు చెప్పండి అమ్మ మీ కూతురు గురించి. అంటే ఇన్ని చెప్తుంటే అసలు బాధ్యత తను ఎప్పుడైతే ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందో జాబ్లో, 6 ఏళ్ళు అవుతుందో జాబ్లో జాయిన్ అయింది. ఇంకా తర్వాత అన్ని ముందు చెన్నైలో ఉండేది, మైసూర్లో ఉండే తర్వాత చెన్నై వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన 1 నెలకే ఇంటికి వచ్చింది. ఇక్కడి నుంచే చేసుకుంటుంది. 3 కంపెనీలు ఇలా మారింది కానీ ఇప్పుడు పర్వాలేదు. తనకి నమ్మకం మీద ఏమని అలా అన్నయ్య కూడా తనకి ఫోన్లో జీతం అందిన వెంటనే ఫోన్లో పెట్టేస్తాడు. అంటే బాధ్యతగా చూసుకుంటుంది. బాబు కూడా తనకే పంపించేస్తాడు, ఎందుకంటే తన దగ్గర ఉంటే మళ్ళీ ఖర్చు అయిపోతాయేమో అని. ఈయన కూడా జీతం పడిన వెంటనే తనకేసి, అందువల్లే తన మెయింటైన్ వల్లే కొంచెం పైకి వచ్చేమో అనిపిస్తుంది నాకు చెప్పరు. ఎవరి జీతాలు ఎంత కూడా నేను అడగను, వాళ్ళు చెప్పరు. తనే చూసుకుంటుంది ఏది కావాలంటే. నేను రెడీ అంటే ఇద్దరం వెళ్తాం, పాప నేను. ఇంట్లోకి ఏం కావాలంటే పాప నేనే వెళ్తాం, సామాన్లకి ఎట్లకి దేనికైనా పాప నేనే వెళ్తాం. అప్పుడప్పుడు ఈయన తీసుకొస్తారు. ఒకవేళ నాకు వీలు అవ్వకపోయినా తనకు వీలు అవ్వకపోయినా, తనకి ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నా వాళ్ళ డాడీని తెచ్చిమని చెప్పిస్తే ఆయనే తీసుకొచ్చేస్తారు. శ్రీజ కుకింగ్ చేస్తుందా? రాదా? లేదు, వచ్చు, చేయదు. ఎందుకంటే నేను ఉన్నాను కదా. మరి చెన్నైలో వండుకుండేది. అది ఫుడ్ తనకు నప్పక తను వండుకుండేది. 2 సంవత్సరాలు వండుకుండేది. ఏదో ఫోన్ ద్వారా చెప్తే ఏదోలా చేసుకుండేది. ఒక పూట వండేసుకొని 2వ పూట అదే చేసుకుండేది. 2 పూటలకు అవునా? ఓకే. చికెన్ బాగా చేస్తుంది. గొడవలు పెట్టుకుంటా ఉంటారా మీరు కూతురుతోటి? ఓకే. అంటే ఎందుకు, అంటే ఎట్లా వెళ్తుంది గొడవ, ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నేను డ్యూటీకి బయలుదేరుతుంటాను 1 o'clockకి. అమ్మాయి 11 గంటలకు లేస్తుంది. సిస్టమ్ ముందు కూర్చుంటుంది, తలుపు తీసి ఉంచుతుంది. అంటే దాన్ని మనం 3 చూసి వెళ్ళాలి లోపల. అంటే లోపల ఏమన్నా మీటింగ్స్ ఏమి ఉన్నాయేమో అని భయం వేసి ఇలాగ వెళ్తే ఇలాగంటది. అంటే ఏదో మీటింగ్లో ఉన్నాను వెళ్ళండి అని అంటది ఆఫీస్కి. ఆఫీస్కి అది మీ పనికి బయటికి వెళ్ళిపోమంటది రూమ్ లో. అంటే ఇది మీటింగ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి. మళ్ళీ ఏదైతే 1 గంటకి మళ్ళీ నేను బయట డ్యూటీ బయలుదేరుతాను. డ్యూటీ బయలుదేరినప్పుడు డోర్ తీసుకెళ్ళిపోతాను. అప్పుడు మీటింగ్ లో ఉంటే అప్పుడే వందో అయిపోయిన తర్వాత లేకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత నేను వస్తాను, ఇప్పుడు ఇస్తాను కదా, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, నేను మీటింగ్ లో ఉన్నాను, నాకు ఎలా వెళ్ళకుంది అంటారు. అమ్మా మీటింగ్ నీకు మీటింగ్ నువ్వు నాకు ముఖ్యమా, అది ఎక్కడికి వెళ్ళిపోతానా, ఎక్కడ ఉంటాను కదా, నాకు వీడియో కాల్ చేయొచ్చు కదా. నాకు వీడియో కాల్ రావమ్మా అంటది. మళ్ళీ తర్వాత తీసుకుంటాం, వెళ్ళి వచ్చి టీ తాగుతావా, కాఫీ పెట్టాను చూడు, మీ ఆవిడకంటే నేను బాగా పెట్టాను అంటారు. అంటే మళ్ళీ నన్ను కూల్ చేస్తుంది. మళ్ళీ నేను సీరియస్ అయిపోతున్నాము. అది సార్. ఓకే. మీతోటమ్మా ఏదన్నా? నాతో రోజు ఉంటదండి. అంటే ఎట్లా ఎట్లా గొడవలు స్టార్ట్ అయితే? ఎట్లా అంటే వెళ్తుంటాను, ఎందుకు అత్తమాని డోర్ తీసుకొని వస్తావు అంటది. ఏదైనా తింటా, ఎక్కడా రాదు, తను తినడానికి ఒప్పుకోదు, ఎక్కువ తిందు. ఉదయం లేచి 10-10:30కి ఇలా లేస్తుంది.
ఎప్పుడు లేస్తుందో తెలియదు. లేచి 12 డోర్ కొట్టినా తీస్తాను. భయం అనమాట ఎవరికైనా. అది పడుకుందంటే భయం. అది ఎప్పుడో పడుకుంటుంది, తెల్లవారుజామున ఎప్పుడు పడుకుంటుంది, 3ంటికి ఎప్పుడో. నేను ఎప్పుడు తలుపు కొట్టను. కరెక్ట్గా 11:30 ఇలాగేటప్పుడు కొంచెం బ్రష్ చేసుకోమంటే నేను ఇప్పుడు తిన్నాను తెలుసు కదా. టిఫిన్ చేయదు, మార్నింగ్ ఎప్పుడు టిఫిన్ చేయదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేవని తినడానికి ఉండట్లేదు. తినడం లేదని ఎవరితోటే అంటే తినడం లేదు. ఎప్పుడో 2ంటికి 3ంటికి భోజనం చేస్తుంది, రాత్రి 12ంటికి భోజనం చేస్తుంది. అక్కడే వస్తుంది భోజనం గురించి వస్తుంది, ఇక దేని గురించి రాదు అంతే. ఓకే. ఎక్కువ అంటే మీరు ఏది వండితే ఎక్కువ తింటది శ్రీజ? తనక రొయ్యల కూర ఇష్టం. అవి పెద్దగా ఉండకూడదు, చిన్న చిన్న రొయ్యలే ఉండాలి. రొయ్యలు, పీతలు. మళ్ళీ మటన్ అంత ఇష్టపడదు. చికెను, నాటుకోడి చికెను, దోశ. నాటుకోడి చికెను, దోశ ఇష్టం తనకి. ఓకే. సో అవన్నీ మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ లో. మొన్న ఇచ్చారు కదా చికెను పప్పు, అందరికి పంచింది 2 రోజులు. సో అన్నయ్యతో ఎట్లుంటది తను? బాగానే ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి, వాళ్ళ అన్నయ్య తను, ఇంకా బయట ఫ్రెండ్స్తో వెళ్ళరు. వాళ్ళు మా చెల్లెల పిల్లలు, మా అన్నయ్యల పిల్లలు, ఈ 6గురు వెళ్తారు ఎక్కడికైనా ట్రిప్లకి. ఎక్కడికి ఇండివిజువల్ గా వేరే ఫ్రెండ్స్ తో వెళ్ళండి. వీళ్ళ 6గురు ఒక ఫ్రెండ్స్. లేకపోతే మా తమ్ముడు పిల్లలు వస్తే వాళ్ళతో తప్పించి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళతో వెళ్తుంటే వెళ్ళదండి. ఓకే. ఫ్యామిలీతో స్పెండింగ్ ఎక్కువ చేస్తుంది. లేకపోతే మా ఇంట్లో, లేకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్నమ్మని చూసి రావాలి కంపల్సరీ, వీక్లీ ట్వైస్. ఓకే. ఇటు వాళ్ళకి మాకు 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మా అమ్మగారు అంటే మా నాన్నగారు రీసెంట్ గా చనిపోయారు. ఓకే. వెళ్ళి ప్రత్యేకంగా మా అమ్మగారిని చూసి వచ్చేస్తుంది. వీళ్ళ అమ్మమ్మ గారు అలా మా అమ్మమ్మని ఇక్కడే వెళ్తుంది. మొత్తం పిల్లల నీళ్ళు అంత శనివారం మనకి వాళ్ళకి హాలిడే కదా, వీక్ డే. ఆ శనివారం మధ్యాహ్నం 3 o'clock ఇప్పుడు వెళ్ళి మొత్తం అందరం కవర్ చేసుకొచ్చేస్తుంది. ఆదివారాలు వెళ్తుంది, 2ంటికి వెళ్తుంది. ఎప్పుడైనా వెళ్తే వీళ్ళందరూ కలిసి బయటకు వెళ్తారు అంతే. 6గురు కలిసి వెళ్తారు. అంటే తమ్ముడాల పిల్లలు ఉన్నారు కానీ చిన్నవాళ్ళు. వీళ్ళు 6గురు ఎక్కడికైనా బయటికి ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకొని వెళ్ళేలాగా ఉంటా. 6 నెలలకి సంవత్సరం వెళ్తారు కదా గోవా, లేకపోతే ఏదో ఒక టూర్ వెళ్తారు 6గురు. లేకపోతే ఫ్యామిలీ అంతా లేదు లేదు లేదు. మీరు చెప్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఆఫీస్ వరకు చూసుకొని సాటర్డే రోజు మళ్ళీ అమ్మమ్మ గారిని నానమ్మ గారిని లేవడం లేసి ఇంక భోజనం చేసి బయలుదేరుతుంది. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి వాళ్ళ దగ్గర ఏం పండగలైనా ఇది లేకపోతే అసలు సందడి ఉండదు, అక్కడ ఉండదు, అన్ని కవర్ చేసేస్తుంటారు. ఓకే. ఏదో రీసెంట్ గా కూడా మీరు ఆడవాళ్ళు మొత్తం అందరూ సేమ్ డ్రెస్ వేసుకొని ఏదో ఇట్లా డాన్స్ చేసారు కదా, చేస్తుంది అదే ప్రతి పండగకి. ఓకే. ఆ రోజేనా అది? తనే చేస్తుంది అలాంటివన్నీ. ఓకే. వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా ఇష్టం. అంటే సరదా వాళ్ళకి ఉంటుంది కదా, సరదాగా ఉండాలని. ఎంతసేపు భర్తలతో ఏం చేస్తాం మన అందరూ ఏకమవుతామని వీళ్ళందరినీ చిన్న పండగ అయినా అందరి చేత చేస్తుంది. డాన్సులు వాళ్ళ మామీళ్ళు రమ్మంటది, పిలుస్తుంది. అవి వీడియోలు అవి తీస్తారు కానీ అవి బయటికి పెట్టొద్దు అంటారు. ప్రతి పండగకి అందరం కలుసుకుంటాం. పండగకే కాదు, ఆదివారం అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాం మేము. అక్కడ కొంతసేపు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు ఉండి వచ్చేస్తాం ఒక్కొక్కసారి. అక్కడ అమ్మాళ్ళ ఇల్లు ఇక్కడ ఈ పక్కనే. అక్కడికి వెళ్ళి పైన పండగ అందరూ కూర్చుంటారు అనమాట. అక్కడ నుంచి చెల్లెలు వస్తారు, మేము వస్తాం. ప్రతి ఆదివారం కలుసుకుంటాం ఇక్కడ. అందరం వెళ్తాం. వీళ్ళ చేత వాళ్ళ చేత పిల్లల చేత అందరి చేత ఆడేస్తుంది పాడేస్తుంది, అన్ని తీస్తుంది. వీడియోలు తీస్తే వీళ్ళు సిగ్గుపడతారు అంతా, మేము అందరమే సిగ్గుపడతాం. వాళ్ళ బావలా సంథింగ్ ఎవరో ఇద్దరు అన్నయ్య బాబులు, బావలు కాదు చిన్నోళ్ళే, తినకంటే చిన్నవాళ్ళే. ఒక నెల పెద్ద బాబు, పెద్దోడు చిన్న, ఉన్నవాడైతే 4 ఏళ్ళు చిన్న. ఆయన పొడుగ్గా ఉన్నాడు కదా, ఆట పట్టిస్తూ ఉంటారు ఒకరికొకరు. వీళ్ళు మాట్లాడుకోవడం, బయట పిల్లలతో కలుస్తామని అనరు. ఇంకెళ్ళింది నుంచి గోల వీళ్ళు సోది వీళ్ళే. బయట వాళ్ళతోటి కలవరా అంటాం. చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ తోటి కలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఏదో టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రెండ్స్ తో కలుస్తారు తప్ప ఎక్కువ ఫ్యామిలీ తోటే ఎక్కువ ఉంటది. జాబ్ దగ్గర నుంచి ఫ్యామిలీ తోటే ఎక్కువ. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా బయట ఉన్నారనమాట. అమ్మాయిలు అంతా లండన్ లోని, ఆస్ట్రేలియా, అమెరికా ఇలాగ ఉన్నారనమాట. దీని బెస్ట్ ఫ్రెండ్స్. మధ్యలో మా పాప వాళ్ళ మా కొత్త సమస్య పడిపోయింది. ఏమైంది? మా తమ్ముల్ని నన్ను శ్రీజద్దమ్ము నాన్న, శ్రీజద్దమ్ము బాబాయిలు అని అంటున్నారు కానీ మమ్మల్ని పేరు పెట్టి మనిషారండి. శ్రీజద్దమ్ము వాళ్ళ నాన్న నన్ను అంటున్నారు. మా ఇద్దరు తమ్ముళ్ళు ట్విన్స్ అండి. ఆ శ్రీజద్దమ్ము బాబాయ్, శ్రీజద్దమ్ము బాబాయ్ అంటారు. వాళ్ళు అన్నయ్య చూడనియా పేర్లు మనం మర్చిపోయాం. శ్రీజద్దమ్మ వాళ్ళ బాబాయ్, శ్రీజద్దమ్మ వాళ్ళ నాన్న అని అంటున్నారు.
అరే గొప్పే కదా, ఏంటి గొప్ప అనియా, అందరు ఎక్కడికి వెళ్ళి శ్రీజేద్దాము మొత్తం ఎంత నోటెడ్ అయిపోయిందనియా. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనం ఎప్పుడు అంత పేరు తెచ్చుకోలేదనియా. ఈరోజు మన ఇంటి పేరు నిలబెట్టేది చాలా గొప్ప అనియా అని మా తమ్ముళ్ళు ఎంత సంతోషపడిపోతుంటారు. వాళ్ళు కూడా డ్యూటీకి అది వచ్చి 7-8కి పడుకుని పోతారు. అటువంటి వాళ్ళు రాత్రి మిడ్-నైట్ వరకు ఒక టీవీలు చూస్తున్నారు. అంటే మా పాప కనబడుతుందని. ఇక్కడేమో వీళ్ళ అన్నయ్యలు వాళ్ళు ఇదే పని, ఇంట్లో పిల్లలు వాళ్ళు. మరి అంత చాలా ప్రౌడ్ అండి అది. కానీ ఆడడం కూడా గేమ్ చాలా బాగా ఆడుతుంది. అయితే మీరు నాగార్జునతో మాట్లాడినప్పుడు ఎట్లా ఏమనుకున్నారు? అంటే లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ఇదే నేనైతే అంటే నాగార్జున గారితో భయం పడుతుందేమో అని అందరూ అనుకుంటారు. నేను అనుకోను, ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతుంది. ఆ రోజు కూడా అక్కడ నవదీప్ గారు నాగార్జున ఉన్నారు. అవును, నవదీప్ గారు చెప్పారు ఇలాగ సెలెక్ట్ చేశారు. మొత్తం చెప్పమ్మ ఒక నిమిషం అని నాగార్జున అన్నారు. టప్ప చెప్పుకెళ్ళిపోయింది. అతను ఇలా చూస్తున్నారు నాగార్జున గారు. అది కూడా ఆ రోజు అంటే అతను మనకి ఎవరు నవదీప్ గారు హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే అతను సెలెక్ట్ చేశారు. ఆ కృతజ్ఞత స్టేజ్ మీదే దానికి దండం పెట్టే ఇష్టం ఉండదండి. వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ అమ్మమ్మకి చెప్పి ఎవరికి దండం పెడతాడు కాళ్ళకి. అంటే పెద్దవాళ్ళు అంటారు. నవదీప్ గారు పెట్టేసరికి నాగార్జున గారు పెట్టలేదు, నవదీప్ గారు పెట్టి నాకు అనిపించింది. అంటే అనుకున్నాను, అంటే దానికి అంత ఇప్పుడు తీసుకెళ్ళి కేర్ టేకర్ కింద మరి అంత. కానీ శ్రీజది నేను ఒక విషయం చెప్తా శ్రీజ గురించి. సో లాస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు లాస్ట్లో ఒక మాట అన్నది, ఎవరైతే నన్ను ఈమె గడగడ వాగుతుంది, ఈమె పనికిరాదు అన్న వాళ్ళతోటే మెచ్చుకునేటట్టు నేను చేసినా అని ఆ వర్డ్స్ అసలు వేరే లెవెల్ అయినాయి. నిజం చెప్పాలంటే నవదీప్ కూడా అదే అన్నాడు. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఏమి గేమ్ ఆడడానికి స్టేజ్ మీదకి ఎప్పుడు వచ్చిన అగ్ని పరీక్షలో నవదీప్ వీళ్ళు బాగా ఎనర్జీగా హ్యాపీగా వాళ్ళది వాళ్ళు నవ్వుకుంటుండే. వాళ్ళకి ఏంటంటే శ్రీజ గెలుస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చారు. అదే ఇప్పుడు ఎవరు పాప బిందుమాధవి గారు, అనుదీప్ గారు, శ్రీజ నేను తప్పు అనుకున్నా మా మాటలు వెనక్కి తీసుకుంటున్నామని అనౌన్స్ చేశారండి. అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు కదండి. ఇప్పుడు ఇదే అంటున్నాను. ఈ రోజు ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఎవరెవరు దీన్ని కామెంట్ చేస్తున్నారో, ఎవరెవరు దీన్ని ఇలాగ అంటున్నారో వీళ్ళందరూ వెనక్కి తీసుకుంటారండి. ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. అయితే మీరు ఏం జాబ్ చేస్తారు అంకుల్? నేను జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్ అండి. ఓకే. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పాపం నేను రాగానే మాట్లాడితే మీరు ఏం చేస్తారు అంకుల్ అంటే, నేను చెత్త ఎత్తుకునేవాడిని అని చెప్పేసి ట్రోల్స్ ఇస్తున్నారని చెప్పేసి బాధపడ్డాడు. అంటే కష్టపడి జీవించే వాళ్ళకు ప్రతి ఒక్కరు హీరోలు. అంటే ఎవరైతే కామెంట్లు వేసినా వాళ్ళకి చెప్తున్నా, మోరీలు తీసేవాడైనా కానీ, గుంతలు దొవ్వేవాడైనా కానీ, బాత్రూమ్లు అడిగేవాడైనా కానీ, వాడి కష్టం మీద వాడు బతుకుతున్నాడు. ఎవడన్నా పెడుతున్నాడు వెళ్ళి ఆ మాటలు అనొద్దు కదా. అంటే చెత్త ఏరుకోవడం మీద అదేమన్నా తప్ప? అంటే వీళ్ళు క్లీన్ చేస్తేనే కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ జిహెచ్ఎంసీలో కానీ ఇక్కడ జీవీఎంలో కానీ ఈ వర్కర్స్ పని చేస్తేనే కదా మా రోడ్లన్నీ క్లీన్గా ఉండేది. మనం నడిచేది చేత చేయించాలండి. ఇతను వర్కర్ కాదు, వర్కర్ చేత సూపర్వైజింగ్ చేయించాలి. వాళ్ళ కష్టం కలకంటే ఇతనే చేసేస్తాను అంటారు. కానీ ఎప్పుడైనా కానీ చేపిచ్చేవాడు చేస్తేనే పనులు అయినా చేస్తారు. చేస్తుంటే నేను దెబ్బలాడుతుంటాను. మీకు చెప్పకూడదండి, అదే ఇన్స్పిరేషన్. ఇప్పుడు వాళ్ళ కష్టం మనకి ఏంటో తెలుస్తేనే కదా అది మనం చేయించగలం. ఇప్పుడు ఎంతసేపు నేను ఉన్నాను కదా అక్కడ లోపల దిగితే దాని బాధ ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే ఏంటంటే నేను ముందు దిగుతానండి. ఏదైనా చేయాలి ముందు నేను రంగంలో దిగుతాను. అది మనం దిగుతేనే అవతల పర్సన్ కూడా ఏమనుకుంటా అంటే అరే సారే చేస్తారు చేయకుంటే ఎట్లా అన్నట్టు వాళ్ళు కూడా చేస్తారు వరకు. ఇప్పుడు నాకు ఏంటంటే నేను సేమ్ వాళ్ళ కేటగిరీ, నాకు వాళ్ళ మీద చిన్న ర్యాంక్ పెద్ద అవ్వచ్చు. నేను 10 మంది చెప్పే స్థాయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళది ఏంటి మనం ఎంతసేపు వాళ్ళ మీద క్వశ్చన్ కొంటామండి. అది తప్పు. మనం దిగుతా లోతు ఏంటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మనం కలుసుకున్నప్పుడు నాకు ఆ బాధ వేస్తే నేను కొన్ని పోయిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది. నాకు ఏంటంటే వాళ్ళ కష్టం. నేను కరోనా టైంలో మీరు నమ్మరు, అంటే పాజిటివ్ వచ్చిన ఇంట్లోకి హెల్ప్ చేసింది ఒక్కొక్కడి తోటి. పాజిటివ్ వచ్చిన పేషెంట్ దగ్గర ఎవరు వెళ్ళేవారు కాదు, ఎవరు వెళ్ళారు. నేను అలాగే డైలీ డ్యూటీకి వెళ్ళిపోయాను. నేను తిట్టేది ఈవిడ ఇంట్లో బయట కరోనా ఉంటే నువ్వు రోడ్ల మీద వెళ్ళిపోయి ఉద్యోగం చేసి బయట అందరికి తెచ్చేస్తావు జబ్బులు అవి అంటే. అది కాదు మనం ఇంట్లో మన వచ్చిందా కరోనా పాజిటివ్ మీరందరూ? అప్పుడు ఈయన ఫస్ట్ జ్వరంతో వచ్చారు, ఆయనకి తగ్గిపోయింది, వాళ్ళ అమ్మగారికి వచ్చింది. తర్వాత మాకు అందరికి ఒకరికి అలా వచ్చింది. అంటే ఏది ఫస్ట్ టైమా సెకండ్ టైం? ఓకే, ఫస్ట్ టైం అందరు భయం పడిపోయారు, తర్వాత నార్మల్ అని చెప్పేసి. ఫస్ట్ టైం భయపడ్డా, నేను భయపడలేదు. 83 days
మార్నింగ్ 6 to 9. నాకంటే వాళ్ళ అమ్మగారు ఎక్కువ దెబ్బలాడేవారు. వెళ్ళిపోతాడు, తిరిగి వచ్చేస్తాడు, ఇంకా ఇవన్నీ చేసి ఇంకా లోకం మీద ఎవరు ఉద్యోగాలు చేయలేదు అనేసి అనేవారు. అంటే ఇంకా పట్టించుకునేవారు. నాకే తెలుస్తుంది పెయిన్, కానీ మీకు సానుభూతి చూపించారు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు పాజిటివ్ ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. పాపం వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మనం వెళ్ళి సాయం చేస్తారు కదా వాళ్ళకి, ఆ రిలీఫ్ ఉంటుంది. ఎంతమంది చేశానండి మా ఊరు. సంక్రాంతి టైంలో అందరం ఒకే దగ్గర ఉంటాం అనమాట. అత్తయ్యాల ఇంటి దగ్గర అందరం మా మధ్యలో అటు కొంచెం దూరంగా ఒకరికొకరు, ఇక్కడ ఒక మధ్య ఉన్నారు, అక్కడ ఒక మధ్య ఉన్నారు, అలాగే అందరం ఒకే దగ్గర సంక్రాంతి ఏదైనా పండగలు అయితే అత్తయ్యాల ఇంటికి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం చేసి సాయంత్రం చేసి మళ్ళీ ఎవరు అమ్మగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం అనమాట. మొత్తం అందరం వెళ్ళిపోతాం. అందరం వెళ్తే సంక్రాంతి రోజు సాయంత్రంకి ఇంకొచ్చింది ఫీవర్. ఇంకా అందరం ఎవరింట్లోకి వెళ్తే అందరి అమ్మల ఇంట్లోకి అందరికి వచ్చేసి అందరికి చెక్ చేయించుకుంటే అందరికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జ్వరం వచ్చేసరికి లేదు, ఈయన చెక్ చేయించుకోలేదు అప్పుడు, అందుకని రాలేదంటున్నారు. కానీ మనిషి వీక్ అవుతాం కదండి, వీక్ కూడా అవ్వలేదు. డైలీ డ్యూటీకి వెళ్ళేవాడు. మీ నంబర్ అండి ఎంత బాగా రీసెంట్ గా ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏమన్నారు, ఎంత బాగోకపోయినా వెళ్ళిపోతారా అంటారు. రీసెంట్ గా మధ్య మీకు ఐడియా ఉందో లేదో, పాలిమర్స్ గ్యాస్ లీక్ అయింది. అవును అవును. మా ఇల్లు అక్కడే. ఓకే. మా ఇల్లు అక్కడే. నైట్ మాకు ఇల్లు మార్నింగ్ నేను డ్యూటీ టైప్ 5:35 బయలుదేరుతాను. 4 గంటలకి అప్పుడు మా స్వీటీకి మా శ్రీజ అక్కడ ఉంది, మేము అందరూ అక్కడ ఉన్నాం. బయలుదేరిపోయామండి, అందరూ లేచిపోయి వెళ్ళిపోతున్నారు. ఏంటి 4 గంటలకి అప్పుడు వెళ్ళిపోతున్నారు అది తిట్టాను. అంటే పైనుంచి మా నాన్నగారు మా అమ్మ వచ్చి శ్రీను వచ్చి అంటారు. ఏంటంటే ఎవరికి ఏమీ తెలియదు, గ్యాస్ లీక్ అయిపోతే చచ్చిపోతున్నారంటే అంటే పంపించాను. అందరు కళ్ళు తిరిగి పడిపోయిన కదా, చాలా దగ్గరలో ఉన్న కొంచెం మాకు కొంచెం డిస్టెన్స్ ఉంది. వెళ్తే పడిపోతుంటే అందరూ వెళ్ళిపోతుంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతారంటే చచ్చిపోతుంటే పడిపోయింది. ఏం చచ్చిపోతుంది, గ్యాస్ లీక్ అయిపోయింది అంటారు. మా ఇంటి ముందే మా స్ట్రీట్లోనే 100 మంది ఏదో ర్యాలీకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు చీకట్లోని. ఇంకా ఏంటి మా మిస్సెస్ మా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. నేను బండి వేసుకొని డ్యూటీకి వెళ్ళాను. బండి వేసి డ్యూటీకి వెళ్ళి నేను జంక్షన్లో ఉంటే ఎక్కడ చూసినా పోలీస్ సైలెన్స్ జనము అంతా వెళ్ళిపోతుంటే ఆ జంక్షన్లో నిలబడ్డాను. వస్తుంటే నా ఎదురుకుంట అక్కడ ఆ రూట్లో చాలా మంది వస్తున్నారు. వస్తుంటే నా ఎదురుకుంట ఒక 2-3 పడిపోయారండి. పడిపోతుంటే అంబులెన్స్ ఏమంటే కళ్ళు తిరిగిపోయాడు. అంబులెన్స్ అలాగే 25 మంది సేవ్ చేశారండి. అది ఎవరు గుర్తింపు లేదు ఈ రోజుకి, కానీ సేవ్ చేశాను. నైట్ అందరు నమ్మరు, అందరూ మొత్తం మా విశాఖపట్నం మొత్తం ఖాళీ అయిపోయింది. నేను నైట్ మా ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఇంటికి వెళ్ళి పడుకుండిపోయి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏసీ వేసుకుని పడుకుండిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోయి నేను అక్కడ చచ్చిపోయిన అనుకున్నాను. నిజమే, ఓపెన్ సీక్రెట్ ఫోన్ చేస్తే అంటే నేను పొద్దు నుంచి తగులైపోయి ఒళ్ళు అలిసిపోయి ఊర్లో ఒక్క మనిషి లేదంటే నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి తలుపు తీసుకుని వెళ్ళి పడుకుని ఏసీ వేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే 4 గంటలకి ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు మా బ్రదర్ ఎవరు వచ్చి తలుపు కొట్టారంట కిటికీలోంచి. కొడితే వాళ్ళందరూ ఏంటి నేను అయిపోయి అక్కడ చచ్చిపోయాను అనుకున్నారు. 4 గంటలకు తలుపు కొడితే అన్నానంటే లోపల ఉన్నాడు అనుకుని అప్పుడు దాంతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇంత స్ట్రగుల్ ఇప్పుడు 10 మంది సాయం చేస్తారు కదండి, ఈరోజు ఉంటావో రేపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నారా, ఆమె అక్కడ క్యాప్టెన్సీ అందరికి చేపిస్తున్నాడా, కెప్టెన్ ఎవరో అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. అది చెప్తాను ఆవిడకి టు బి ఫ్రాంక్ చెప్పండి కదా. ఇప్పుడు యాజ్ ఏ పొలిటికల్ గా చెప్తున్నాను, ఆవిడ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇన్స్పిరేషన్ అండి. పవన్ కళ్యాణ్ బాగా ఫేవర్ అండి. పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి గెలిచాడంట. అంటే ఆవిడ ఏంటంటే డాడీ నాకు తెలుసా నీకు అన్నది. ఎవరు ఏమంటాం నాకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్. మీ అందరూ ఓడిపోయారు అని చెప్పారు. ఈరోజు ఓడినట్టు గెలిచాడు, రేపు కూడా నాకు అతనే ఇన్స్పిరేషన్. నేను ఓడిపోలేదు డాడీ, నేను గెలిపిస్తాను, నేను గెలిచి వస్తాను, ఫైట్ చేయాలి, చేస్తాను, పోరాడితేనే మనం ఎదురు గెలగలం, లేకపోతే ఇప్పుడు గెలలేం. ఇప్పుడు ఓడిపోయాను కుంగిపోవడం నాకు కదా. నేను ఓడిపోలేదు డాడీ, నేను గెలిచాను. చిన్నప్పుడు ప్రతి దాంట్లో నేను గెలుచుకొని వచ్చాను డాడీ, ఈరోజు కూడా కప్పు గెలుచుకొని వస్తాను అని అన్నది.
అంటే ఆవిడకి అతను అంత ఇన్స్పిరేషన్ తెచ్చి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మీరు చూసారా నేను పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేస్తుందండి. ఓకే, అది సంథింగ్ ఆ మధ్య ఏదో అంటారు కదా, ఏదో మన పిఠాపురం తాలూకు ఏదో అవునవును ఇంట్లో ఇక్కడ కూర్చొని డీల్ చేస్తే అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఓకే, అది ఎట్లా డ్రెస్ వేసుకొని కట్టుకొని చేస్తుంటది, అదే కండువా వేసుకుంటూ నాకు ఇన్స్పిరేషన్. అలాగే వేరే అంటే మా ఫ్యామిలీ అంతా ఒకటైపోతే నేను ఒకలాగా ఉంటాను. ఓకే, పార్టీలతో పని ఆవిడకి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే, అంటే ఆవిడకి ఇన్స్పిరేషన్ అండి. ఏమో నీకు నేను కాదా నీకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అంటే, డాడీ నువ్వు ఓడిపోతే మళ్ళీ వాళ్ళని కొడేస్తావు, నువ్వు నన్ను గెలిచే వరకు లేకపోతే తన్నేస్తావు తిడతావు, అది కాదు ఓటమి నుంచి గెలిపోస్తాడు డాడీ అని చెప్పి శ్రీజ మాట్లాడుతుంది ఇవన్నీ. ఎవరు ఆవిడతో మాట్లాడడం అంటే భయం అండి. కాదు, శ్రీజ ఇట్లా మాట్లాడుతూ ఉంటది గట్టిగా అరవడం ఇవన్నీ. మీ ఫ్యామిలీలో ఎవరున్నారు అట్లా గట్టిగా మాట్లాడడం? అంటే మామయ్య గారు మాట్లాడేవారు అంత డైరెక్ట్ గా, ఏదైనా ఎవరితోటైనా. సో తాతగారి పోలికలే వచ్చినాయా? మామయ్య గారు గట్టిగా వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి గట్టిగా మాట్లాడడం, వాళ్ళు ఏమనుకుంటారో అనేసుకోవడం అనేవారు కాదు, అలాగే మాట్లాడడం. మా నాన్నగారు కూడా గట్టిగానే మాట్లాడేవారు, ఎవరితోటైనా కోపంగా మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా మంచి చెడ్డ చెప్పడం అని. ఇప్పుడు బిగ్ బాస్లో ఇంతమంది ఉన్నారు కదా, సో అంటే ది బెస్ట్ 5 మెంబర్స్ ఎవరు అని అంటే ఎవరి పేర్లు చెప్తారు? 5 మంది పేర్లు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు బెస్ట్ వీళ్ళు టాప్ 5లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరు మీ సైడ్ నుంచి? నేనైతే ఫస్ట్ మా పాప అండి శ్రీజ, నెక్స్ట్ డిమాండ్ పవర్, ఓకే, పవన్ కళ్యాణ్, ఓకే, ముగ్గురండి. ముగ్గురు కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసేసి వీళ్ళు ముగ్గురే ఉన్నారు అందులో. ఇప్పుడు దివ్య ఒక ఉందా? దివ్య నేను సెలెక్ట్ చేయను సార్. మీరు సెలెక్ట్ చేయలేరు, జస్ట్ వచ్చింది ఉంది అంటున్నారు. దివ్య ఇస్ నాట్ ఏ కామనర్ ఆర్ సెలబ్రిటీ. ఓకే, షీ ఇస్ అంటే క్రూషియల్ మైండ్. ఓకే, అవును, నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఓకే, ఇంకా ఇద్దరు ఎవరు? ఇద్దరు అయితే నేనైతే ఇమాన్యుల్ కూడా కరెక్ట్ కాదు సార్. ఓకే, నేనైతే నాకు మీరు ఇమాన్యుల్ అనుకుంటున్నారా? ఓకే, లేదండి ఫ్లోరా గారు. ఓకే, ఫ్లోరా గారు, ఓకే, ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి. వీళ్ళు 5. మీరు 5. మీరు ఇంకో పేరు చెప్పండి. నేనండి ఒకళ్ళు చెప్పాలా? అంటే మీరు ఇమాన్యుల్ అన్నారు కదా, అంటే వీళ్ళు ముగ్గురు పేర్లు ఓకే కదా మీకు? డిమాండ్ పవన్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ అన్నారు. ఇమాన్యుల్ ప్లేస్ లో ఫ్లోరా గారి పేరు చెప్పిండు. మీరేమంటారు? తనుజ అయితే ఇంతవరకు కొంచెం డల్ గానే అనిపించింది నాకైతే. ఇప్పుడు 3 days నుంచి కొంచెం కళ్యాణ్తో కలిసి ఆడిన దగ్గర నుంచి కొంచెం గేమ్స్ అది ఆడేది కాదు కదా ముందు, ఇప్పుడు గేమ్స్ అది కొంచెం బాగా ఆడుతుంది. తనుజ ఇష్టపడుతున్నాను. అయితే పవన్ కళ్యాణ్, శ్రీజ సో ఎక్కువ తను లో ఫీల్ అయినప్పుడు ఈమెల్లి చెప్పడం కానీ, సో ఎందుకు రా నేను ఉన్నా కదా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పడం కానీ, ఈమె ఏడ్చినప్పుడు ఒక్కోసారి ఆయన రావడం కానీ అట్లా అసలు టచ్ లేదండి. మనం మామూలుగా చేసుకోవడం కానీ తన ఇంప్రెషన్ తీసుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ గారిని మనం కలవగలమండి. పవన్ కళ్యాణ్ కాదు, బిగ్ బాస్ లోనా? బిగ్ బాస్ లో అంటున్నా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఈయన చెప్పారు కదా ఆయన గురించి అనుకుంటున్నాను. సో ఈ గేమ్ లో పవన్ కళ్యాణ్ అంటున్నా. అంటే ఇద్దరు తను వచ్చి శ్రీజ తోటి బాగా మొన్న 3 days కూడా బాగా వాదార్చడం అదే చేసాడులేండి. అక్క అంటే తన మీద శ్రీజ మీద చిన్నవాడు అబ్బాయి బాగా చూసాడు, తను చూసుకున్నాడు. వీళ్ళందరూ ఒక్క దీంట్లో ఏం జరుగుతుందంటే సెలబ్రిటీస్ అందరూ ఒక కలిసి ఉన్నారు ఒక గ్రూప్ కింద. వీళ్ళు కామనర్స్ అందరినీ బయట పంపించారు. వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్, వాళ్ళకి మెయిన్ అడ్డు శ్రీజ తోటి మనం ఎవ్వరు ఎంత 100 మందినో శ్రీజ తోటి మనం పోరాడలేము. ఈ శ్రీజ ఏదన్నా ఎంత దూరం వెళ్ళిపోద్ది. శ్రీజను అడ్డు తొలగించుకోవాలి అన్ని ప్లాన్ చేసుకుని వస్తూ ఒక్కొక్కరిని అలా పంపిస్తున్నాను. కానీ ఫైట్ చేస్తున్నాను ప్రతి దాంట్లో. ఒకళ్ళు గెలకపోవచ్చండి, ఎఫర్ట్ అయితే 100%, 200% ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఓడిపోయిందని కాదు, అక్కడ ఎఫర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళంతమందిలోని ఇంత ఫైట్ చేస్తుందంటే అది గొప్ప విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్నీ గారు ఒక ఆడపిల్లని చూసాడు, గేమ్ అయితే గేమే, మామూలుగా చేస్తే అది వేరు. ఏంటంటే దాన్ని ఒక చూసారు క్రూయల్ మైన్ లాగా అలా తోయడం చాలా బాగా తప్పదు అది. ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోము దీపం ఆవిడే దీపద్దు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నిన్న మీరు వాటర్ గేమ్లో చూసారు లేదు, ఒక్క అమ్మాయి మీద రౌండప్
ఇప్పుడు ఎందుకంటే మీరు అందరూ చూస్తారా పైప్ లో నుంచి రావడం కూడా పైప్ వచ్చింది బకెట్లతో పోసేటప్పుడు ఎందుకో నాకు మొత్తం ఒక రాము మళ్ళీ పవన్ కళ్యాణ్ అలాగే చేస్తాడు తనకే చేస్తాను అన్నాడు కాబట్టి ఎప్పుడైతే తను జుమ్ చుట్టూ అయిపోయిందో తనకేని ఆ రాము చేస్తాడు హెల్ప్ చేయడం. రాము మళ్ళీ వచ్చి చేయడం అంటే చాలా బాగుంది. రాము ఒక్కడే చేశాడు, పవన్ కళ్యాణ్ అంతవరకు పోరాడు. ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి దీని దాంట్లోనే పోస్తున్నారు, అయినా ఇది భయపడలేదు. ఉన్న వాళ్ళకి అందరికి వేరే వేరే బకెట్లు తీసుకొని వేరే వేరే వేసారు. ఇదంతా దాంట్లో మొత్తం తీసుకొచ్చి దీని మీద అంటే టార్గెటే కదా అది. అంటే ఏమండి 100 మందిలో 99 ఒక మంది భయపడతారంటే ఆ ఒకడే గ్రేట్. ఈ 99 మంది గ్రేట్ కాదండి. మీరు చెప్తాను కానీ నిజం చెప్పాలంటే కప్పు గెలిచినా గెలవకపోయినా జనాల మనసులో గెలిచిన వాళ్ళే నిజమైన ఇప్పుడు ఈరోజు అదే అంటారు. తన కప్పు తెచ్చినా ఒకటే తగ్గిపోయినా అంటే ఇంత పెద్ద పేరు వచ్చింది శ్రీజాయమ్మ అంటే హౌస్ లో కూడా వాళ్ళకు కూడా భయం వేసి ఇలా చేసిందంటే. వస్తా ఉంటారా ఇంటి దగ్గరికి వస్తున్నారా శ్రీజ వాళ్ళ ఇల్లు ఇదే అందరూ రావడం అంటే మా వాళ్ళే కదా చుట్టూను ఈ చుట్టుపక్కల అంతా శ్రీజకి ఓటేస్తున్నాం, శ్రీజ గెలవాలి, శ్రీజ గెలవాలి. మన చుట్టుపక్కల ఎవరు బయటికి వెళ్ళలేదు కదా బిగ్ బాస్, ఇది వరకు మేము చూసేవారం కాదు. ఇప్పుడు మీ పాప వెళ్ళిన దగ్గర నుంచి మేము చూస్తున్నాం అంటారు. అంటే కొంచెం పల్లెటూరులా ఉంటుంది కదా ఈ లోపలికంతా. ఇలా అంతా మీ పాప వెళ్ళింది నుంచి బిగ్ బాస్ అంటే ఏటో తెలియదు, కొంతమందికి తెలియదు కదా. ఇక్కడ కొంతమంది అందరూ ఉద్యోగస్తులు వాళ్ళు అయితే చూస్తారు కానీ కొంచెం దీనిగా ఉన్న వాళ్ళు సీరియల్స్ ఇలాంటివి చూస్తారు తెలీదు, షోస్ ఏవి చూడడం తెలీదు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యేకించి డ్యూటీ నుంచి వచ్చి కూడా నైట్ కూడా చూస్తున్నాం నీ కూతురు గురించి అని. చుట్టూ అంతా మా వాళ్ళే, ఈ చుట్టుప్రక్కల ఊర్లో అందరూ తెలుసు. వాళ్ళందరూ ఎక్కడ కనిపించినా ఇప్పుడు చాలా దీనిగా చెప్తుంటే చాలా సంతోషం అవుతుంది. నీ కూతురు కనిపిస్తుందా, అసలు మామూలుగా ఎప్పుడు కనిపించదు, మీ ఇంటికి వచ్చినా సరే బయటకు రాదు కదా, ఇప్పుడు టీవీలో మొత్తం అందరికి కనిపిస్తుంది, బాగా తెలివైంది, నీలా కాదు మీ అమ్మాయి బాగా గట్టిగా ఉంది. కానీ గ్రేట్ ఆమె, అంటే చేసుకునే ఆమె సో అందులోకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఇన్ని తెలివితేటలు ఉన్నాయని కుదురుగా అంటారు. సంతోషిస్తా ఏంటంటే ఇండివిజువల్ గేమ్ అంటే కప్పుకి వెళ్ళాలండి. గ్రూపులు పెట్టుకొని ఇప్పుడు గ్రూప్ కట్టే ఇప్పుడు మన నలుగురు గ్రూప్ అయ్యామండి, ఓకే ఎవరు గ్రూప్ అయిపోతాం, రేపు ఏం చేస్తాం అందులో ఒకరు తీసేస్తాం, ఇంకో రోజు ఏం చేస్తాం అందులో ఒకరు తీసేస్తాం. అంటే అదేంటి అది కన్నింగ్ మైండ్ కాదండి, అది నిజమైన స్పోర్టివ్ కాదండి. నువ్వు ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్కి వెళ్ళు, అది అందరికీ గొప్ప. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుందండి, సంథింగ్ 100 మీటర్స్, అందులో మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు, అందరూ ఫ్రెండ్సే, ఎవరి గేమ్ అలా పడతారు కానీ వాళ్ళ గురించి నువ్వు వెనక్కి వెళ్ళిపోరు కదా, వాళ్ళు మోసం చేస్తే అప్పుడేం చేస్తారండి. మరి ఇప్పుడు అతను కప్పుకి వెళ్ళాలంటే నువ్వు పరిగెట్టాలి అంటే మీ అందరు కంబైండ్ అయితే నువ్వు కప్పు గెలిచావు కదా రన్నింగ్ రేస్. ఇప్పుడు అదే చెప్తాను స్పోర్టివ్నెస్ పోయిందండి ఎవరు వాళ్ళ సెల్ఫిటీస్కి. అమ్మ మీరు చెప్పండి, అంటే వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది కదా, సో అప్పుడు ఇట్లా కన్ను పోతుంది అన్నప్పుడు సో మీ కూతురు మీతోటి ఏమన్నా మాట్లాడడం జరిగిందా, అంటే ఏడవడం కానీ ఇట్లా ఏమన్నా? తను ఇక్కడ లేదు, ఇప్పుడు చెన్నైలో ఉండి తను. ఓకే, ఫోన్ చేసాము వెంటనే, అంటే మధ్యాహ్నం వరకు చెప్పలేదు తనకి, అంటే కన్ను ఒకటే కాదు బ్యాక్ సైడ్ ఇలా ఇడిపోయినట్టు అయిపోయింది. డాక్టర్లు బతకరని కూడా చెప్పేశారు. వాళ్ళంతా వెంటనే తీసుకెళ్ళిపోయి వెంటనే కన్నుకి తీసేయాలి అన్నారు. పోనీ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామంటే ఇంకా పూర్తి పనిచేయదని చెప్పారు. ఎక్కడ చెన్నై తీసుకెళ్దామన్నా హైదరాబాద్ తీసుకెళ్ళా నరాలన్నీ తెగిపోయి గుడ్డు బయటకు వస్తుంది అన్నమాట, వైట్ గుడ్డు కూడా బయటకు వస్తుంది ఇలాగా. అంటే ఇది వద్దు తను భయపడుతుంది చెప్పొద్దు అన్న, అంటే వాళ్ళ డాడీతో ఎక్కువ తనకి ఎక్కువ మాట్లాడుకోవడం అదే. అప్పుడు మా వాళ్ళు ఎవరు వద్దు తను భయపడుతుంది వద్దంటే సైడ్కి వెళ్ళి చేశారు ఫోన్. అంటే చెప్పారు కదా, నమ్మకం చెప్పలేదు, నాతో చెప్పలేదు. ఐసీలో ఉంటుండగా తను చెప్పారనమాట వీళ్ళు వచ్చి శ్రీజ ఇలాగనేసి, అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పలేదు, డాడీకి కొంచెం బాగాలేదు ఇలా వచ్చి ఇలాగా చనిపోతారని చెప్పారు, సరే అని చెప్పలేదు. సో ఇమ్మీడియట్లీ వెంటనే బయలుదేరి లీవ్ తీసుకొని వచ్చి అని చెప్పారట. మా చిన్నాన్నగారు పాప ఎవరైతే కానీ మా మరిది గారు ఎవరో చేశారట ఫోను. ఇంకెంటనే బస్సుగా వెంటనే బయలుదేరిపోయి టికెట్ కూడా అప్పుడు ఫ్లైట్ అది దొరకలేదంట, బయలుదేరిపోయి బస్సు ఎక్కిపోయి వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి తెల్లవారికి వచ్చింది. వచ్చి బాధపడింది, ఇలా అయితే నాకు అసలు అలా విషయం చెప్పలేదు, బాగోలేదు, వెంటనే వచ్చి మనం ఫోన్ చేశారు కానీ
మధ్యాహ్నం వరకు చేయలేదు మేము. వచ్చాక ఇలా చెయ్యాలి అని అంటే వేరే దగ్గరికైనా ఎక్కడ ఎంత డబ్బులు అయినా పర్వాలేదు చేయించేద్దాం కొన్నానంటే అవదానేశారమ్మా, చూశారు డాక్టర్లు, ఇక్కడ నుంచి మళ్ళీ శంకర్ ఫౌండేషన్ తీసుకెళ్ళమన్నారు సింహాచలం. డాక్టర్ ఇంకా ఒక కొన్ని ఉంది కదా, అది కూడా దానికి కూడా కొంచెం నరం ఇదయింది, అది ఉన్నది కూడా ఇదైపోద్ది, ఇది ఎలాగ కన్ను పూర్తిగా లేదు, పెట్టడం అవ్వదు, మామూలుది ఏదో పెట్టేసి అంటే కన్ను కనిపిస్తున్నట్టుగా కన్ను ఒకటి వేరేది ఏదో పెడతారంట కదా, అంటే కన్ను లేపిన అలా పెట్టడానికి అవ్వదు, కానీ ఇంకా కొన్ని అది పెట్టడం అవ్వదు అనేసారు, నరాలన్నీ తెగిపోతాయని చెప్పారు. అందుకే కొంచెం అప్పుడే కొంచెం మేము దీంట్లోకి వస్తున్నాము అనేటప్పుడు ఇలా జరిగింది ఆయనకి. తను జాబ్లో జాయిన్ అయ్యి అప్పుడు 2వ సంవత్సరం అనుకుంటాను. ఎప్పుడన్నా మీతో కూర్చొని ఏడ్చిందా ఎప్పుడన్నా శ్రీజ? తను ఇప్పుడు మీరు చూసింది వేరు శ్రీజ, తను ఏమైనా అనాలంటే ఎవరికైనా భయమే. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు హౌస్లో ఎలా మాట్లాడుతుందో బయట కూడా అలాగే ఉంటుంది అందరితో. అక్కడికి వెళ్ళే మామూలుగా తను కానీ ఎవరైనా అందరూ ఇష్టమైన వాళ్ళే కదా, ఎంత కోపంగా ఉంటుందో ఎంత ఉంటుందో అంత తను ఏమని అంటే ఏమైనా చేసుకో అదొక రకంగా అయిపోద్ది మనిషి, ఎక్కి పడిపోయి ఆయాస పడిపోయి ఏడ్చేసి ఏమైపోద్దో అనేసి టెన్షన్ వచ్చేస్తుంది మనకి. ఎవరు బయట వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోదు, కానీ మనం ఏదైనా మాట్లాడామనుకోండి చిన్నది ఏదైనా తప్పుగా తనని ఇలాగ మనం కోపగించుకుంటే తనకి ఏదైనా తనతో ఏదైనా గొడవ అయినా తను ఏదైనా అన్నా సరే తను తట్టుకోలేని మాట అనుకోండి, వాళ్ళ డాడీ అన్నా సరే ఇంకేమైనా చేసుకుంటుందేమని భయం, అందు గురించి ఏమన్నాను నేనైతే ఏమన్నాను, తను ఏమైనా కోపంగా ఉన్నా నేను ఆగిపోతాను, కొంతసేపు పోయాక అది కదమ్మా ఇదని చెప్తాను తప్ప తను అలాగ ఉండేటప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి ఎక్కి పడి ఏడుస్తుంది, ఎంతగా ధైర్యంగా ఉంటుందో అంత డౌన్ అయిపోద్ది ఒకేసారి. చాలా సెన్సిటివ్, తను ఎవరు ఏమనరు, మా వాళ్ళు కూడా ఏమని అంటే అది ఎలా ఫీల్ అయిపోద్దో తొందరగా అలిగేస్తుంది తొందరగా. అయితే ఇప్పుడు నాకు తెలిసి 1 month అవుతుంది అవునా? సో ఇంట్లో మొత్తం ఆమె చూసుకుంటారు, మీరిద్దరు వెళ్ళి బజార్కి వెళ్ళి తేవడం ఇవన్నీ? బజార్ తేనే, తను బజార్ కది వెళ్దు, మీరిద్దరు ఏదన్నా కొనుక్కోవడానికి బజార్ ఏం చేస్తారు సామాన్లు ఇంట్లోకి ఏం కావాలంటే పాప నేను వెళ్ళి తెచ్చు. మీరిద్దరు వెళ్తారు కదా, ఇప్పుడు పాప లేదు, మరి ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను వెళ్ళట్లే. ఓకే, మిస్ అవుతున్నారా శ్రీజని? అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండేది. ఎగ్జాంపుల్ అంటే మాకు కాలేజ్ బీటెక్ చైల్డ్ కాడ నుంచి 4 years బేమర్లో ఉందండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇమీడియట్ గా జాబ్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఒక 5 years అవుట్ ఆఫ్ సిటీస్, అంటే దానికి అలవాటు అయిపోయింది. అప్పుడు ఇంత టెక్నాలజీ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటంటే మిస్ అవ్వకపోతే ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కరోనా వచ్చే 5 సంవత్సరాలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది, రోజు చూసే వాళ్ళసరికి ఇప్పుడు బాధ చేస్తుంది. అప్పుడు చదువుకొని జాబ్ చేసినప్పుడు కొన్ని రోజులు బయట ఉన్నప్పుడు బాధపడలేదు, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు మాత్రం అటాచ్మెంట్ అయిపోయింది. అది తిట్టినా పెద్ద కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా ఒకళ్ళు చూసుకోవద్దు ఉంచుకోవాలి. అది అందుకే నేను టీవీ ఇప్పుడు అది కనబడిన వరకు చూస్తాను. నాకైతే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, దీనికి అలాగ ఉంటుంది ఇంట్లో లేనట్టు. తనకైతే ఇంట్లో నుంచి అయితే తను ఎక్కువ మాట్లాడదు. ఇప్పుడు హౌస్ లో అది ఇలా మాట్లాడుతుంటే మీరే షాక్ అయితే ఉండొచ్చు, నాకు తెలిసి ఇంతకాలం మాట్లాడుతుందని. నాకైతే తన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు టీవీలోనే ఎక్కువ నాకు మాటలు వినిపిస్తున్నాయి తనవి, మామూలుగా కూర్చుంటాను సౌండ్ పెడతాను ఇక్కడ పెట్టి వస్తారు, బయటకు కూర్చుంటాను. కూర్చుంటే కళ్యాణం పని చక్క అది అంటే ఇంట్లో ఒకసారి ఇంట్లో చూస్తే ఇంట్లో ఎక్కడో వచ్చిందేమో అంటే వాయిస్ అంత గట్టిగా అలా ఉంటుంది. అంటే మాకు ఎలాగ ఫీలింగ్ అలాగే ఉంటుందండి. కాకపోతే ఏదన్నా ఎదురుకుంటే లేకపోవడం మిస్సింగే కదా. సో మరి శ్రీజ పెళ్ళి ఎప్పుడు? సంబంధాలు ఏమైనా వచ్చినాయా లేకుంటే? వస్తున్నాయి. అప్పుడు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత వస్తున్నాయా? లేదు లేదు ఇప్పుడు ఏం రాలేదు. ఆవిడకి ఏంటంటే ఒక ఉద్దేశం నేను చెప్పాను, మేము అంటే మా ఫ్యామిలీ కొంచెం వీక్, అంటే వీళ్ళందరూ చదివించి చేయించారు అని దాని ప్రొఫెషన్ మీద బాగా స్టాండ్ అయ్యి ఒక ఏదో సాధిద్దాం, మా డాడీ మమ్మీ మా అన్నయ్యని కూడా ఒక స్టేజ్ తీసుకొద్దామని ఉద్దేశించారు. మా గురించి బాధపడుతూ కొంచెం పెళ్లి లేట్ చేసుకుంటుంది. అంటే మా డాడీకి మా మమ్మీకి ఒక లైఫ్ చూపిద్దాం, ఏదో ఒక ఇల్లు అన్న కట్టిద్దాం అంది. అమ్మా తర్వాత అమ్మ నీ ప్రొఫెషన్ చూసుకున్నావు, శుభ్రంగా జాబ్ చేసుకో, ఇప్పుడు పెళ్లి చేసుకోమ్మా అంటే లేదు చాలా మంది అనుకుంటారు కదా అమ్మాయికి 28 years అండి,
ఏంటి ఇంకా చేసుకోలేదు అనుకుంటా. కానీ ఆవిడ స్ట్రగుల్ అయ్యేది మీకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కొంతమంది ఏమంటారు పిల్ల సంపాదిస్తుంది తల్లిదండ్రులు బతికేస్తారంట. అది తప్ప. మాకు అది లేదు. ఈ రోజు కూడా తన డబ్బులు మేము తీసుకోమండి, వాళ్ళ అన్నయ్య తెచ్చినవి ఈయన తెచ్చి తనకే మెయింటైన్ అయితే తను చేస్తుంది. డబ్బులు తనది కాదండి. ఇప్పుడు ఎవరు ఏ టైంలో జరిగింది ఆ టైంలో జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ సెటిల్ అయింది లైఫ్. నేను 2019లో నాకు యాక్సిడెంట్. ఒక 2 years దీని మీద. దాంట్లో కరోనా ఒకటి వచ్చింది. ఇదంతా వచ్చేసరికి ఇందులో మా నాన్నగారు చనిపోయారు. అంటే ఇవన్నీ స్ట్రగుల్. అంటే మా డాడీని మా మమ్మీని ఏదో చూద్దరికి ఒక్కొక్కటి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా 2-3 సార్లు అలాగే ఏదో ఒకటి ఇంట్లో ఏదో సమస్య వస్తూనే ఉంది. పర్ఫెక్ట్గా ఏదో ఒక ఆర్థిక భారం కాకుండా లేదు. మీ సమస్యలన్నీ దూరం అయితే నాకు తెలిసి శ్రీజ బిగ్ బాస్ విన్ అవుతుంది, 50 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని వస్తుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? డబ్బు అక్కర్లేదండి, పేరు తీసుకొచ్చి కప్ వస్తే పైసలు వస్తాయి. ఇట్లాగో పైసలు కాదండి. పైసల గురించి అయితే జాబ్ మానేసి వెళ్తుంది కదండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు నేను అలాంటి వాడు వెళ్ళాను అనుకోండి, ఏదో శాలరీ ఏదో ఇంకా అక్కడ ఏమి వస్తుందేమని వెళ్తాను. ఇప్పుడు ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆవిడ జాబ్ మానేసి ఇంకా అక్కడ గెలిచేస్తారు కాన్ఫిడెంట్ వెళ్ళి సాధిద్దాం కదా. అంటే ఏదో విధంగా ఏదో డెవలప్ అవుదామని ప్లాన్ అండి. అవును. అంటే దీని మీద ఏమైనా ఆఫర్స్ రావచ్చేమో, ఇంకా ఏమైనా ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ ఆఫర్స్ వచ్చి పెద్ద జాబ్కి వెళ్తానేమో, లేకపోతే ఏదైనా వస్తుందేమో అని అంత తప్పించి అంత ఓన్లీ డబ్బే ప్రైజ్ మనీ గురించి అయితే కాదండి. కాకపోతే కప్పు 100% సాధిస్తుంది. వచ్చే వాళ్ళు చూస్తే వాళ్ళే మించి చేయలేదేమో. అందరూ సీరియల్ యాక్టర్లు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ వస్తున్నారు కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారని వాళ్ళలో కూడా ఈమెనే తోపని అంటున్నారు, అంతేనా? ఓకే. సో ఫైనల్ గా మీ కూతురుకి అంటే మా ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు సో మీ కూతురు కోట్లు కావాలి కాబట్టి సో జనాలకి మీరు ఏమని చెప్తారు? అందరికీ నమస్కారం. నేను మీ దమ్ము శ్రీనివాసరావుని. నేను ఒక సామాన్య కార్మికుడైనా నా కూతురు ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నది. బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటి వరకు విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఇక మీదట ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా మీ అందరూ సంపూర్ణ సహకారం అందించి నా పాపని ఎలిమినేషన్లో లేకుండా ప్రతిరోజు ఓటు వేసి ఆవిడ గెలిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దమ్ము శ్రీజ గెలుపు, మనందరూ గెలుపు. ధన్యవాదములు. చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.